అమ్మాయి వచ్చేసి హిందూ అమ్మాయి, అబ్బాయి వచ్చేసి ముస్లిం అబ్బాయి. 8 సంవత్సరాలు ప్రేమించుకొని ఫ్యామిలీతో గొడవ పడి ఎట్లనో అట్లా ఒప్పించి పెళ్లి చేసుకొని మన ముందు కూర్చున్నారు. ఈ పిల్ల ప్రేమ కోసం చావడానికైనా. సో 9th ఈ రోజే. సో 1 year అయింది. సో పెళ్లి రోజు శుభాకాంక్షలు మీ ఇద్దరికి. సో ఫస్ట్ మేము మెయిన్గా కలిసింది ఎక్కడ అంటే షేర్ చాట్లో స్టార్ట్ చేసుకున్నారు, మెసేజ్లు వేసారు. ఈ లవ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది మరి? అలా కొన్ని డేస్ అలాగే మాట్లాడుకుంటూ ఉన్నాము. స్కూల్కి వెళ్ళారా, తిన్నారా, ఎలా ఉన్నారు, లవ్ స్టోరీ మొత్తం స్కూలా? ఈడెవడు ఇలా మెసేజ్ చేస్తున్నాడు ఐ లవ్ యూ అని, ఫ్రెండ్ అని చెప్పి ఎప్పుడే మాట్లాడతా అని చెప్పేసి. సో ముస్లిం అని తెలిసిన తర్వాత నీ ఫీలింగ్ ఏమన్నా ఉండేనా? ఎట్లా తెలిసింది మీ ఇంట్లో? మీ అసలు ఎట్లా ఒప్పుకున్నారు పెళ్లికి? ఎట్లా అలాగా ఇప్పుడు ప్రతి కాదు అలా 8 సంవత్సరాలు అలా మాట్లాడుతూనే ఉన్నాము, తెలుస్తూనే ఉంది. నేను ఎప్పుడైనా మెసేజ్ చేస్తే తినికి నువ్వు చేసావని మీ నాన్నకి చెప్పేస్తాను అని బెదిరిస్తా ఉండేవాడు. ఆయనకి ఇష్టం లేదు. మరి ఇష్టం లేదని కాదు, అక్కడ వాళ్ళ నాన్న మాట్లాడిన వాళ్ళు ఆ బాధ నాకైతే అర్థమైంది. మన నాన్న వాళ్ళు బయట తిరిగే వాళ్ళు, సో వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇస్తారని చెప్పి ఆ వేళ ఆలోచించి నేను ఇంకా వద్దులే అని చెప్పి తనకి చెప్పాను. అలా వీళ్ళ నాన్న మా నాన్న వచ్చేసి అదేం కాదులేండి, ఇప్పుడు మనకి అందరూ ఇంపార్టెంట్ కాదుగా, మన పిల్లలే కదా ఇంపార్టెంట్, మనకి కులాలు మతాలు ఇవన్నీ ఎందుకు, మీకు ఇష్టమే మాకు ఇష్టమే. దగ్గరకు వచ్చి నాకు ఫోన్ ఇచ్చారు, ఫోన్ ఇచ్చి మాట్లాడుకోండి. ఏంది మా అమ్మ వాళ్ళ ఏంది నాకు చెప్తున్నారు, ఇది కళ నిజమా, ఇంత కొట్టారు, ఇంత జరిగింది. సంవత్సరాలు కానీ పెంచి నా కోసం నువ్వు ఇప్పటిదాకా ఏడలేదు, అమ్మాయి కోసం అప్పుడు కలిసి అంతా ఏడుస్తున్నావు నాయన మా అమ్మ. పెళ్ళైన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు ఎవ్వరు నేను అడగలేదా ఏంది ముస్లిం అతన్ని పెళ్లి చేసుకుందంట? చుట్టాలకి చాలా మందికి నచ్చలేదు, రాలేదు కూడా. నువ్వు 10th లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు పెళ్ళి అయ్యేటప్పుడు కానీ ఇవి వినే ఉంటావు, లవ్ జిహాద్ అని అవి ఇవని. సో హైదరాబాద్ లోనే లవ్ చేసుకొని కుక్కర్ లో ఉడికించి అది చేసింది, కుక్కర్ లో ఉడికించింది లవ్ జిహాద్ కాదనుకుంటారా? ఓ క్లారిటీ ఉంది అయితే. లవ్ జిహాద్ ఏదో ఏది కాదో తెలుసు. అసలు లవ్ జిహాద్ అంటే నా ఓటు కూడా నాకు తెలియదు. ఇంకా నా అంటే లవ్ జిహాద్ అంటే కూడా నీకు తెలియదు? అసలు తెలియదు అసలు. సో బషీర్కి ఫ్యూచర్లో కూతురు పుడుతుంది. కూతురు హిందూ అబ్బాయిని లవ్ చేస్తుంది. బషీర్ పెళ్లి చేస్తాడా? అంటే మీ గురించి చాలా మంది ఇప్పుడు బ్యాడ్గా అనుకుంటారు, అంటే మీ బంధువులలో కానీ మీ బంధువులలో కానీ ఊర్లో కానీ. సో వాళ్ళందరికీ ఏం చెప్తారు? మాక్సిమం మా సైడ్ అయితే ఎవరు అంతగా అనుకోవట్లేదు. అనుకున్న వాళ్ళు అనుకుంటా ఉంటారు, వాళ్ళతో మనకు సంబంధం లేదు అనుకుంటాం, మేము అనుకుంటాం. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. పర్సనల్ ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకి ఒక ప్రేమ జంటని నేను తీసుకొని రావడం జరిగింది. సో అమ్మాయి వచ్చేసి హిందూ అమ్మాయి, అబ్బాయి వచ్చేసి ముస్లిం అబ్బాయి. సో వీళ్ళిద్దరు ప్రేమించుకొని 8 సంవత్సరాలు సో లాంగ్ డిస్టెన్స్లో ఆన్లైన్లో ప్రేమించుకొని తర్వాత ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో గొడవపడి ఎట్లనో అట్లా ఒప్పించి పెళ్లి చేసుకొని మన ముందు కూర్చున్నారు. సో అంటే ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయి పెళ్లి చేసుకున్నారంటేనే చాలామంది విచిత్రంగా చూస్తారు. సో ఇప్పుడు మనకు తెలుసు అంటే హిందుస్థాన్కి పాకిస్తాన్కి వార్ కూడా జరుగుతుంది. సో వీళ్ళ లవ్ స్టోరీలో ఎట్లాంటి వార్ జరిగిందో మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. సో వాళ్ళు ఎవరో కాదు, బషీర్ అండ్ భార్గవి. సో వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అదేవిధంగా ఇన్స్టాలో కూడా చాలా ఫేమ్ వీళ్ళు. సో హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్. సూపరా? సో ఏంది మాట్లాడలేవా నీకు? అంటే భయమా లేకుంటే భయం కాదు, ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారనా లేకుంటే? అలా ఏం లేదు. స్టార్టింగ్ లో ఇంట్రొడక్షన్ చెప్పడం వల్ల స్టార్టింగ్ రాదనమాట. చెప్పలేను. అంటే ఇంట్రొడక్షన్ నేను భయంకరంగా ఇచ్చిందా? ఏంది భయంకరంగా ఏం లేదు, నార్మల్ గానే ఉంది. నాకు ఎలా మాట్లాడాలో అది తెలియదు, ఎందుకంటే తెలుగు మాట్లాడడం కొంచెం
నాకన్నా తెలుగు బాగానే మాట్లాడతాడు ఇంకా. మరి రాదు అని అంటాడు మరి. సో అంటే తెలుగు ఒకవేళ తెలుగు వచ్చా అని చెప్పి మాట్లాడితే ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాడని భయం అవుతుందా? అలా ఏంది, అట్లేం లేదు కదా. సో అంటే మీ లవ్ స్టోరీ 8 సంవత్సరాల నుంచి లవ్ చేసుకున్నారు అన్నట్టు నాకు తెలుసు. సో అంటే ఎక్కడ పరిచయం ఏంటి మీ లవ్ స్టోరీ స్టార్ట్ చేయండి. ఎవరు స్టార్ట్ చేస్తారు, మీరా? లేదు నీకు తెలుగు బాగా నువ్వే చెప్పు. సో ఫస్ట్ మేము మెయిన్గా కలిసింది ఎక్కడ అంటే షేర్ చాట్లో. ఓకే. షేర్ చాట్లో కూడా అది కూడా ఒక పోస్ట్ కింద అయితే కామెంట్స్ వస్తూ ఉంటే కామెంట్లో తను కామెంట్ చేసి నేను తనకు రిప్లై ఇచ్చాను. ఓకే. తను నాకు రిప్లై ఇచ్చింది. సో అలా మేమైతే ఫస్ట్ సరే తను ఏమని కామెంట్ చేసింది, నువ్వు దానికి ఏమని రిప్లై ఇచ్చినావు? కామెంట్ చేసింది అయితే నాకు కూడా గుర్తులేదు. ఇప్పుడు నిజం చెప్పండి. నిజంగా కామెంట్ చేసింది గుర్తులేదు. అంటే ఏదో పోస్ట్ కపుల్ది, ఓకే. అది కొటేషన్ ఉంది, ఏదో మంచి కొటేషన్. ఆ కొటేషన్కి నేను ఏదో కామెంట్ చేశాను. ఓకే. తను దానికి రిప్లై ఇచ్చాడు అనుకుంటా. అలాగా నా అకౌంట్కి వచ్చింది, నన్ను మెన్షన్ చేసి వచ్చింది. అలాగా నేను తనకి రిప్లై ఇచ్చాను. అలాగా హాయ్ అని, హలో అని. సో కామెంట్ లోనే హాయ్ హలో ఇవన్నీ. ఓకే. తర్వాత ఆ డే అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఒక 3-4 days తర్వాత మళ్ళీ దానికి రిప్లై లేదు. ఓకే. సో ఇంకా ఏం చేస్తుందో రిప్లై ఇవ్వలేదు. అంటే కొంతమందితో మాట్లాడితే వాళ్ళు అంత టచ్గా, వాళ్ళతో మాట్లాడితే అంత కనెక్షన్ లాగా అనిపించలేదు నాకు. మాట్లాడితే తనతో మాట్లాడితే ఒక గుడ్ ఫీల్ ఉండేది, మంచిగా మాట్లాడుతూ ఉండింది. సో ఒక 2-3 days అయితే చేయలేదు తను. కొంచెం బాధపడ్డాను. మళ్ళీ రిప్లై రాగానే మళ్ళీ కొంచెం ఆనందం అయితే వచ్చింది నాకు. ఓకే. అంటే పర్సనల్ మెసేజ్ ఇన్బాక్స్ లో మెసేజ్ చేసుకోలేదు? లేదు. సో కాదు, తర్వాత 3 days తర్వాత ఏమో తిను నా పోస్ట్లో మెసేజ్ చేశాడు. అంటే మనం చెక్ చేస్తాం కదా లైక్స్ ఎన్ని వచ్చాయి ఏమి అని చెప్పి. నేను కొన్ని పోస్టులు కొటేషన్సే పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని. అలాగా నాకు వచ్చింది, ఓ తిని మొన్న మాట్లాడాడు కదా తను చేశాడు అనుకుంటానే. నేను మళ్ళీ హాయ్ అండి ఎలా ఉన్నారు అని నేను మళ్ళీ మెసేజ్ చేశాను. అలా మనం ఫ్రెండ్స్ అవుదామా అని చెప్పి అలా కొన్ని డేస్ ఫ్రెండ్స్ లాగా. ఫ్రెండ్స్ అవుదామా అని చెప్పేసి ఎవరు అడిగారు? తను ఏమని అడిగిన ఫ్రెండ్స్ అవుదామా అన్నాడు. ఫ్రెండ్స్ లాగా మాట్లాడతాం. కాదు ఇదంతా మీ ఐడిలేనా? అంటే బషీర్ అనే ఐడి, భార్గవ్ అనే ఐడిలేనా? నా పేరు అసలు మెన్షన్ చేయలేదు నేను, అసలు డిపి కూడా పెట్టలేదు. అనుపమ పరమేశ్వర్ ఉంది కదా, తను ప్రొఫైల్లో అండ్ అనుపమ అని నేమ్. ఓకే. ఆమె ప్రొఫైల్ ఆమె నేమ్. సో నువ్వు? నాది వచ్చేసి నా ఫోటో భరత్ అంటే స్టార్టింగ్ లో అప్పుడు భరత్ అనే నేను సినిమా అయితే రిలీజ్ అయింది. ఓకే. సో ఆ మూవీ చేసి నేను ఆ నేమ్ పెట్టుకున్నా దాన్ని. అంటే అది ఫేక్ ఐడీలు అవి అంతేనా? అంటే నాకు డౌట్ వచ్చింది, అంటే వీళ్ళు ప్రొఫైల్ పెట్టుకొని కామెంట్ లో వీళ్ళు చాట్ చేస్తే బయట వాళ్ళు చూస్తారు కదా, చూసి అనుకుంటారు కదా అరే వీళ్ళు ఏంది ఇక్కడ చాట్ చేస్తారు అని చెప్పేసి. సో చాట్ చేసుకున్నారు, మెసేజ్లు వేసారు. ఈ లవ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది మరి? అలా కొన్ని డేస్ అలాగే మాట్లాడుకుంటూ ఉన్నాము. స్కూల్కి వెళ్ళారా, తిన్నారా, ఎలా ఉన్నారు, లవ్ స్టోరీ మొత్తం స్కూలా? ఎంత మీరు? ఇంటర్. నువ్వు 10th, నువ్వు ఇంటర్. ఓకే. తర్వాత అలాగా మాట్లాడుతూ ఉన్నాము. మాట్లాడి మధ్యలో గ్యాప్ అయితే వచ్చింది. గ్యాప్ రావడం వల్ల తన మీద ఎంత రెస్పెక్ట్ ఉందో నా మీద తనకి ఎంత రెస్పెక్ట్ ఉందో అప్పుడు అర్థమైంది. సో మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటే హ్యాపీగా ఉంటుంది. ఓకే. సో అలాగలాగా స్టార్ట్ అయింది అనమాట. అలాగా ఎట్లా స్టార్ట్ అవుతుంది అది కావాలి నాకు. సో ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేసారు? చెప్పండి, నవ్వుతున్నారు. ఫస్ట్ అయితే నేనే. ఓకే. నువ్వే ఏమని ప్రపోజ్ చేసినావు? ఐ లవ్ యూ అని పెట్టా. ఓకే. నువ్వేం చెప్పావు చెప్పు. ఈడెవడు ఇలా మెసేజ్ చేస్తున్నాడు ఐ లవ్ యూ అని, ఫ్రెండ్ అని చెప్పి ఎప్పుడే మాట్లాడతా అని చెప్పేసి నేను ఇంకా రిప్లై ఇవ్వలేదు తనకి. మీరేంటి ఇలా చెప్తున్నారని చెప్పేసి నేను రిప్లై ఇవ్వలేదు. అయితే నేను ఇంకా అవాయిడ్ చేస్తున్నాడు, ఇంకా మాట్లాడకుండా ఇంకేదో చెప్తా ఉన్నారు. నేను సరే అని చెప్పేసి నేను ఇంకా అప్పుడు నాకు తెలీదు, ఓకే బాగా మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి ఓకే అని చెప్పేసాను నేను. ఇంకా కొన్ని డేస్ తర్వాత అలా మాట్లాడతా అంటే సతాయించిండా? అంటే ఏమైంది రిప్లై లేదని? అలా ఏమి ఇవ్వలేదు. అంటే ఆ డేనే నేను కూడా ఓకే చేశాను. ఓకే ఆలోచించి ఏదో అనిపించేసింది ఇంకా అలాగా ఓకే అని అన్నాను. ఇంకా అలా మాట్లాడుతూనే ఉన్నాము. ఇంకా కామెంట్లో మాట్లాడలేదు మేము, ఇన్బాక్స్ ఉన్నది కదా ఇంకా దానిలో మాట్లాడుతూ ఉన్నాము. ఓకే. సో నంబర్స్ ఎప్పుడు షేర్ చేసుకున్నారు? అయితే కొన్ని డేస్ తర్వాత నెంబర్ ఇచ్చాడు. అయితే నేను మాట్లాడాను నెంబర్తో. అయితే ఇది మా అన్న ఫోను అని చెప్పాను. అప్పుడు మా నాన్నని చెప్పలేదు, మా అన్న ఫోను, మా అన్న చూస్తాడు తిడతాడు, నేను కాల్ చేయను అని చెప్తే పర్వాలేదు నెంబర్ తీసుకొని నీకు చేయాలనిపించినప్పుడు చెయ్యి అని అన్నాడు. ఓకే అని నేను నెంబర్ తీసుకొని బుక్లో పెట్టుకున్నాను. అలాగా హాలిడేస్ వచ్చాయి, దసరా హాలిడేస్ వచ్చాయి. అలా వచ్చిన తర్వాత నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ కీప్యాడ్ ఫోన్ ఉంది అని చెప్పి దాంతో కాల్ చేశాను నేను తనకి.
కాల్ చేసి మాట్లాడలేదు, భయం వేస్తుంది తిని వాయిస్ వింటే నాకు చాలా గట్టిగా అదొక రకంగా భయం వేసింది అని చెప్పి ఇంకా మాట్లాడలే, హలో 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 అంటున్నాడు, కట్ చేసేసాను. మళ్ళీ తర్వాత కాల్ చేశాడు, ఇంకా మాట్లాడట్లేదు నేను. ఇంకా దానికి అర్థమైంది అనుకుంటాను, నువ్వే చెప్పు అని చెప్పాడు. హలో అన్నాను అంతే. ఇంకా అలాగా హలో అనడంతో నాకు ఆనందం పట్టలేక ఫోన్ కొంతసేపు మాట్లాడి సైకిల్ తొక్కుంటా జోబులో పెట్టుకున్న ఫోన్ తొక్కుంటా వెళ్ళి స్పీడ్ బ్రేకర్ ఉంది కూడా తెలియదు నాకు. దాని ఫోన్ కింద పడి పగిలిపోయింది. ఫోన్ పగిలిపోయింది. ఇంకా తర్వాత మరి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్తోనే ఏమో కాల్ చేశాడు. అలా 1 వీక్ అక్కడే ఉన్నాను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అలా మాట్లాడుకున్నాము, అదే ఫస్ట్ టైం మేము వాయిస్లో మాట్లాడుకోవడం, కాల్ మాట్లాడుకోవడం. దాని తర్వాత మీరు ఒకరికొకరు ఫేస్ ఎప్పుడు చూసుకున్నారు? ఫోటోసే. సో అంటే మీకు ట్రస్ట్ ఉండేనా, అంటే ఈమె ఫోటో పంపిస్తుంది, ఈయన ఫోటోలే పంపిస్తుందని? నిజం చెప్పి మా మధ్యలో మాట్లాడుకున్నా కొంచెం నమ్మకం అయితే వచ్చింది. నమ్మకం వచ్చిన తర్వాత ఇంకా తను అని చెప్పి నేను నమ్మినాను. నిజం చెప్పండి, ఫోటోలో నేను అలా ఏమనుకోలేదు. తను ఫోటో పెట్టుకుని ఉన్నాడు, ఇంకా తనేనేమో అని చెప్పి నేమ్ కూడా నేనేమనుకున్నాను, తన నేమ్ కూడా అడగలేదు నేను కనీసం చాలా డేస్. అయితే భరత్ అని ఉంది, ఇంకా భరత్ గారు అవును అలాగే భరత్ గారు అని అలాగే పిలుస్తుంటే అలాగే మాట్లాడుతూనే ఉన్నారు. ఒకరోజు ఆ చాట్లో వీళ్ళ ఫ్రెండ్ ఎవరో మెసేజ్ చేశారు. మెసేజ్ చేస్తే బషీర్ అని ఏదో చేశారు. అదే ఇదేంది ఎవరో ఒకళ్ళు చేస్తుంటారేమో అనుకున్నాను నేను. అంతే, తర్వాత నాకు అర్థం కాలేదు. తర్వాత కొన్ని డేస్ తర్వాత మాట్లాడుకున్న తర్వాత నేమ్ బషీర్ అని చెప్పాడు. ఓకే, ఆ రోజు ఒక అతను మెసేజ్ చేశాడు కదా వీళ్ళ ఫ్రెండే అనుకుంటా, అయితే తిన నేమ్ అనుకుంటా అంటే నాకు నేమ్ అసలు అర్థం కాలేదు. అది ముస్లిం నేమ్ అని కూడా అనుకోలేదు నేను అసలు. బషీర్ అన్నది అసలు నాకు అర్థం కాక నేను మా ఫ్రెండ్ని అడిగాను, బషీర్ అని చెప్పింది ఇది. ఓకే అని చెప్పి అనుకున్నాను నేను. ఇంకా అప్పుడు ముస్లిమా ఓకే అని అనుకున్నాను. ఓకే, సో ముస్లిం అని తెలిసిన తర్వాత నీ ఫీలింగ్ ఏమన్నా ఉండేనా? అలా ఏం లేదు. సో మంచి అబ్బాయి కాబట్టి మాట్లాడచ్చు అనుకున్నా. ఓకే, అంటే నీకు తిని ఎందుకు నచ్చింది, అంటే భార్గవి ఎందుకు నచ్చింది? సో నేను కొంతమంది చాట్ చేశాను, నార్మల్గా చాటింగ్ ఉంటుంది కదా. సో చాట్ చేస్తే తనతో మాట్లాడుతామేమో ఒక ఫీల్ ఉంటుంది మంచిగా, నా అనుకున్న వాళ్ళు ఎలా మాట్లాడతారో అలాగ మాట్లాడుతారు తను. సో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే తను నాకు 100% అది బెటర్ అనిపించింది. ఎందుకంటే తను మాట్లాడేవే, తన క్లోజ్నెస్, సో అంతా అలాగ నాకు అనిపించిన వాళ్ళు ఎక్కువ తనతో మాట్లాడేవాడిని నేను. ఓకే, సో అలా నాకు ఎక్కువ కనెక్ట్ అయిపోయింది. సో అంటే ఇంట్లో ఎప్పుడు తెలిసింది మరి మీ లవ్ స్టోరీ? అలా మాట్లాడుతూ ఉన్నాము. కాల్ ఒకసారి చేశాను, మళ్ళీ దాని తర్వాత దీపావళి వచ్చింది. దీపావళి వచ్చిన తర్వాత నాకు ఫీవర్ ఉంది. అయితే నాకు ఫీవర్ ఉంటే నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. అయితే నీకు ఫీవర్ కాదా, ఎందుకు వద్దు ఇక్కడ చేసుకో అంటే, లేదు నాకు టపాసులు ఇప్పించండి నేను అక్కడికి వెళ్ళి చేసుకుంటాను అని చెప్పాను. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటాను. ఫీవర్ ఉంది అయినా ఇక్కడ అసలు మాట్లాడడం కుదరదు, ఓన్లీ చాటింగ్. అది కూడా కుదిరితే కుదురుతుంది, లేకపోతే లేదు అని చెప్పేసి ఫీవర్ ఉంది. అయినా సరే పర్వాలేదు, హాలిడేస్ ఉన్నాయి నాకు, నేను అక్కడికి వెళ్తాను, నాకు టపాసులు ఇవ్వండి అని చెప్పి తీసుకొని అవి అక్కడికి వెళ్ళిపోయి ఉన్నా నేను. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ కాల్స్ ఒక 4 days ఏమో అక్కడే ఉన్నా. మళ్ళీ కాల్స్ అలాగా, అది కీప్యాడ్ ఫోన్ కాబట్టి అంతసేపు మాట్లాడుతూ ఉండేవాళ్ళం కాదు. అమ్మ వాళ్ళు త్వరగా పడుకునే వాళ్ళు, ఇంకా నేను కూడా పడుకొని ఎస్ఎంఎస్కో కొంచెం సేపు. మార్నింగ్ అవ్వడం ఏంది 5, 4కి ఒక్కొక్కసారి అలాగే లేచేసి, ఈరోజు వెళ్ళిపోతున్నా అనంటే 5కి 4కి లేచేసి వేరే గదిలా ఉంటుంది అక్కడికి వెళ్ళి మాట్లాడేస్తూ ఉండేదాన్ని. కాల్ 4, 5 ఆ టైంలో పడుకొని ఉంటారు కాబట్టి వాళ్ళు వేరే గదిలోకి వెళ్ళి అలాగా కాల్ మాట్లాడుతూ ఉండేదాన్ని సైలెంట్గా. ఎవరు లేచి వచ్చేసేవాడు. ఆయన తను మెసేజ్ చేస్తాడు, లేకపోతే నేను చేస్తాను, నేను రింగ్ ఇస్తాను, లేకపోతే తనే కాల్ చేసేవాడు ఎప్పుడు. ఎందుకంటే అది కీప్యాడ్ ఫోన్, మనం బ్యాలెన్స్ 9 రూపీస్ 10 రూపీస్ వేస్తే తక్కువ ఎంతో వస్తుంది, అలా ఉండే అప్పుడు. అలా అని చెప్పేసి నేను రింగ్ ఇస్తే తను కాల్ చేస్తూ ఉండేవాడు. అలా మా అమ్మమ్మ వాళ్ళు అడుగుతూ ఉండేవాళ్ళు, ఎవరు ఇంతసేపు మాట్లాడుతున్నావు, ఎందుకంటే మా ఫ్రెండ్ ఇది ఎగ్జామ్స్ గురించి చెప్తుంది, ఇంకేదో ఏదో అని చెప్పి ఒకసారి ఒక ఫ్రెండ్ అని చెప్పేదాన్ని. అయితే మా అమ్మ వాళ్ళకి చెప్పారంట, ఇది చాలాసేపు ఫోన్ మాట్లాడుతుంది, ఎవరో స్వాతి అంట అని మా అమ్మ వాళ్ళకి చెప్తే, అవును ఉందిలే స్వాతి, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, తన దగ్గర కూడా ఉందిలే ఫోను అని అనుకున్నారంట. అప్పుడంత అనుకోలేదు.
ఇంకా అప్పుడు వచ్చింది డౌట్. తర్వాత సెకండ్ టైం కూడా ఫీవర్ అని చెప్పినా కూడా లేదు నేను అక్కడికే వెళ్తా అని చెప్పాను. మా అమ్మ వాళ్ళు కూడా ఫోన్ మాట్లాడుతుందని చెప్పారు. ఏం చేసినా అప్పుడు డౌట్ కొంచెం వచ్చిందంట అంతే. అలా అని చెప్పి వచ్చేసిన తర్వాత మళ్ళీ కొన్ని డేస్ మళ్ళీ షేర్ చాట్లోనే అలా చాట్ చేసుకుంటూ ఉన్నాము. షేర్ చాట్ కాదనుకుంటా, వాట్సాప్ ఏమో, వాట్సాప్కి వెళ్ళలేదు అప్పటికి, షేర్ చాట్లోనే తెలిసింది ఇంట్లో కూడా ఫస్ట్ టైం. అలా చాట్ చేసుకుంటూ ఉన్నాము. ఒకరోజు నైట్ రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు క్వశ్చన్ పేపర్ చూసుకుంటాను అని చెప్పేసి నైట్ వరకు ఫోన్ నేనే తీసుకున్నా. ఇంకా పడుకునేటప్పుడు కూడా ఫోన్ నేనే తీసుకున్నా. ఇంకా పడుకున్నారు కదా ఇంకా చూడరులే అని చెప్పేసి ఫోన్ తీసుకొని ఇంకా దుప్పటి వేసుకొని చాట్ చేసుకుంటూ ఉన్నాం. 12 ఏమో అయిపోయింది అప్పటికి టైము. మా డాడ్కి ఏమో గేమ్ ఆడతారు, అయితే స్పిన్స్ ఏవో వచ్చాయని చెప్పేసి చెక్ చేసుకోవడానికి ఏమో లేచారు. ఫోన్ చూస్తే ఫోన్ లేదు. ఫోన్ ఎక్కడుందంటే నేను నా దగ్గరే ఉంది అని చెప్పాను. ఈ టైంలో ఫోన్ ఏం చేస్తుంది, ఎప్పుడో పడుకోవాలి ఎగ్జామ్ ఉంది కదా అని చెప్పేసి మా డాడ్ ఫోన్ తీసుకొని, అంటే నేను ఇంకా క్లియర్ చేయలేదు చాట్, ఇలా బ్యాక్ వచ్చేసి ఇచ్చేసాను. అయితే ఓపెన్ చేయగానే చాట్ వచ్చింది. ఆ చాట్ మొత్తం మా డాడ్ చూసి నాకు మా అమ్మకి చెప్పాడు. మా అమ్మ వచ్చి నాకు లేపి తిట్టేసింది. ఎవరు అతను, ఇలా మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, అసలు ఎక్కడా ఏంటి, అలా మాట్లాడతారా, నీ ఏజ్ ఎంత, నువ్వెంత, నీకు 10th లవ్ కావాలా, అదా ఇదా అని చెప్పింది. ఓకే సరే అతని నెంబర్ ఇవి మేము మాట్లాడతామంటే నేను ఓకే మంచిగా మాట్లాడతారేమో అని చెప్పేసి తన నెంబర్ ఇచ్చాను నేను. ఇంకా అతనికి కాల్ చేశారు మా అమ్మ. అంటే మీ అమ్మ ఈయన కాల్ చేసింది, ఏమన్నది కాల్ చేసి మీకు భార్గవి తెలుసా అని ఫస్ట్ ఎవరు స్కూల్ ఫ్రెండ్ లేకపోతే ఏమో అనుకుని తెలుసు అన్న. మళ్ళీ తిట్టడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలియదు అని చెప్పా. సరే అని చెప్పి ఇంక తిట్టడం స్టార్ట్ చేశారు. తిడతానే ఒక 1/2 hour దాకా. ఏ మాటలు ఏం మాటలు అంటే, మా అమ్మాయిని కిడ్నాప్ చేయాలనుకుంటున్నావా, చంపేయాలనుకుంటున్నావా అని చెప్పి పెద్ద మాటలు బూతులు అవన్నీ మాట్లాడుతూ ఉండింది. సో నేనైతే కాము పట్టుకుని వింటానే ఉన్నాము అని చెప్పి వింటానే కొంచెం కట్ చేసేసాను. కట్ చేసి మా ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫ్రెండ్ కూడా తనకు తెలుసు, సిస్టర్ అని పిలుస్తూ ఉంటాడు. సో తనకిచ్చి ఇలా చేశారు, వాళ్ళమ్మ ఫోన్ చేసి ఇలా తిడుతున్నారు అని చెప్పి, సరే నేను వస్తున్నా ఉండు అని చెప్పి వాడు వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ కాల్ చేసాం వాడికి, మా అత్తకి కాల్ చేసి ఎవరైనా అమ్మ అందరికి అమ్మ లాంటిదే కదా అంటే అని చెప్పి కొంచెం అలాగ మాట్లాడిన తర్వాత, అదే బాబు ఇలా చేయొద్దు, ఇలాగ మాకు మంచి రెస్పెక్ట్ ఉంది ఈ ఊర్లో, సో నలుగురికి తెలిస్తే మేము ఫలానా వాళ్ళ పిల్ల ఇలా చేసింది అనుకుంటారని చెప్పేసి వద్దు ఇలా చేయొద్దు అని చెప్పిన తర్వాత సరే ఆంటీ అని చెప్పిన తర్వాత ఇంకా కామ్గా అయిపోయినాం అక్కడ వరకు. ఇంకా ఎన్ని రోజులు గ్యాప్ వచ్చింది మరి మీకు? చాలా డేస్ వచ్చింది. ఇంకా మాట్లాడడానికి 1 year వచ్చిందా, 5 months వచ్చిందా? 1 year మంత్సే. 3 months. 3 months కూడా రాలేదు. అన్ని డేస్ కూడా నేను ఉండలేదు. అంటే ఎలా ఉన్నారు, ఏమన్నారు, మాట్లాడకుండా అని కాదు, ఏమన్నారు ఏంటి అని చెప్పి భయం వేసేసింది చాలా. మంచిగా మాట్లాడుంటారేమో, నేను మంచిగా సమాధానం చెప్పాను. అలా మంచిగా మాట్లాడారని అనుకోలేదు ఇంకా తర్వాత. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి సిమ్ తీసేసి ఇదంతా జరిగిన తర్వాత ఇంకా మంచిగా మాట్లాడలేదు అని అర్థమైపోయింది నాకు. ఇంకా నేను సాడ్ అయిపోయినా చాలా. ఇంకా మాట్లాడడం ఇంకా తగ్గిచ్చేసిన. ఇంట్లో కూడా మాట్లాడేదాన్ని కాదు, ఎవరితో అంతగా మాట్లాడేదాన్ని కాదు. స్కూల్కి వెళ్ళి వచ్చి తిని 6కి 7కి అలా పడుకొనేయడం, మళ్ళీ లేవడం, రెడీ అవ్వడం, స్కూల్కి వెళ్ళిపోవడం, అలా చాలా డల్గా ఉన్నాను చాలా డేస్. అలా ఉంటే ఒకసారి ఒక ఐడియా వచ్చింది. ఓకే అడిగారు, అయితే ఇంకా సరే మర్చిపోతుందేమో అని చెప్పేసి కొన్ని మా అమ్మ వాళ్ళు కొట్టలే. ఫస్ట్ తెలిసినప్పుడు ఏం కొట్టలేదు, తర్వాత ఒక్కసారి కాదు చాలా సార్లు తెలిసింది. తర్వాత అదే మీరు అంటే 3 months డల్ గా ఉన్నారు. 3 months కూడా కాదు, కొన్ని డేస్ అలాగే డల్ గా ఉన్నాను. సరే నాకు ఒక ఐడియా వచ్చింది. మా ఫ్రెండ్ దగ్గర ఒక ఫోన్ ఉంటది, ఒక ఫ్రెండ్ దగ్గర లేదు. అసలు ఏ ఫ్రెండ్స్ కి చెప్పలేదు నేను ఇలా ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను, ఇలా ఇంట్లో తెలిసింది అని. అసలు ఎవ్వరికి, అసలు నేను నువ్వు బయట ఎవరితో మాట్లాడను, అలా ఉంటాను ఎవ్వరికి తెలియదు, ఫ్రెండ్స్కి కూడా అలా ఉండను, అండ్ నేను చేస్తున్నాను అని కూడా ఎవ్వరికి చెప్పలేదు నేను. అలా చెప్పడం ఎందుకులే అని చెప్పేసి తన దగ్గర ఫోన్ ఉంది, అంటే వాళ్ళ అమ్మ వాళ్ళది కూడా. ఇంకో ఫ్రెండ్ని తీసుకొని సరే తన దగ్గరికి వెళ్ళి అందరం కలిసి స్కూల్కి వెళ్దాము అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి తన ఫోన్ తీసుకొని నార్మల్గా ఏదో ఫొటోస్ చూడాలని ఏదో అని చెప్పేసి తిన నెంబర్ సేవ్ నాకు నోటెడ్ కాబట్టి నెంబర్ తీసుకొని ఫస్ట్ టైం అదే నేను మెసేజ్ చేసింది, ఎలా ఉన్నావు, ఏమన్నారు నిన్ను, ఇలాగ మాట్లాడేవ్వట్లేదు, ఇంకా ఫోన్ ఇవ్వట్లేదు నాకు, అది ఇది అని చెప్పాను. అవునా, ఎలా ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావు, ఎగ్జామ్స్ ఎలా రాసావు, బాగా రాసావా, బాగున్నావా అని చెప్పి ఇలా తిట్టారు
అని అన్నారు. అదేం పట్టించుకోకు నువ్వు, నేను మాట్లాడుతూనే ఉంటాను అయినా నీతో అని చెప్పాను నేను. ఎలాగైనా నేను ఎప్పుడో ఒకప్పుడు నీకు మెసేజ్ చేస్తూనే ఉంటాను, మాట్లాడుతూనే ఉంటాను, డైలీ మాట్లాడకపోయినా. అయితే నెక్స్ట్ టైం తెలిసినప్పుడు నేను మెసేజ్ వాట్సాప్లో చేసేటప్పుడు తిన్ను డీపీ వచ్చేసి హార్ట్ బ్రేక్ ఉంది, ఓకే నా కోసమే పెట్టాడేమో అని చెప్పేసి ఉమ్మంతా ఫీల్ అయిపోతున్నాడా, ఇంకా ఫీల్ అవుతున్నాడా అని చెప్పేసి నా అలాగే ఫీల్ అవుతున్నాడు అనుకుంటా ఇంకా అని చెప్పేసి అనుకున్నాను నేను. ఇంకా అలాగా నువ్వేం ఫీల్ అవ్వకు, నేను నీతో మాట్లాడతాను, నిన్ను మోసం చేయలేదు అని చెప్పాను. ఇంకా తను నువ్వేమనుకున్నావు? నేనేమనుకున్నాను తర్వాత నేనేమనుకున్నాను అంటే మళ్ళీ మెసేజ్ చేసింది కదా, మళ్ళీ ఇంట్లో తెలిసి ఇంకేం ప్రాబ్లం వస్తుందా, మళ్ళీ ఏమంటారా అనుకున్నా. సో అలా కంటిన్యూ అయింది. అదే అలానే కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం అయితే తెలిసింది. సెకండ్ టైము ఫస్ట్ వాళ్ళ మమ్మీ మాట్లాడారు, మళ్ళీ అలానే తిట్టారు. మళ్ళీ తిట్టిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి వాళ్ళ డాడీ ఫోన్ చేశారు. డాడీ ఫోన్ చేసి ఏంది నువ్వు మా అమ్మాయిని ఇలా చేస్తున్నావు, నీ ఏజ్ అంతా నువ్వు ఊరిండేది ఎక్కడ, మేము నీ మీద కేసు పెడతాము అది ఇది అని చెప్పి మాట్లాడిన తర్వాత సరే తర్వాత కొంచెం బెదిరించిన తర్వాత మంచిగా మాట్లాడారు అనమాట. ఎలాగని, ఇలా కాదు బాబు, ఇలాగ నలుగురిలో మాకు మంచి పేరు ఉంది, మళ్ళీ ఆ పేరు చెడిపోతే మేము ఎక్కడ తల దించుకొని బతకాల్సి వస్తుంది, అలా చెయ్యొద్దు, మా అమ్మాయికి నువ్వే చెప్పాలి, పెద్దవాడి కాబట్టి నువ్వే చెప్పాలి అది ఇది అంటాడు. సరే అంకుల్ సరే అని చెప్పి నేను కామ్గా అయిపోయాను. అలా నేను వాళ్ళ ఇంటి దగ్గర మాట్లాడింది, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర మాట్లాడింది, అలాగా వెళ్తూనే ఉన్నాను. ఒక 1 వీక్ ఏమో తన దగ్గరికి వెళ్దామని ఇంకో ఫ్రెండ్ని తీసుకొని వెళ్తూ ఉన్నాను. తను ఏం చేసింది, తను కొన్ని డేస్ రాలేదు నాతో. అయితే మా అమ్మ తనకి అడిగింది, ఏంటి ఇంకా రాలేదు, తను ముందు వెళ్ళిపోయిందో ఏమో, నువ్వు ఇంకెళ్ళలేదా అని అడిగితే తను నాతో రావట్లేదు, వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుంది అంటే, తన దగ్గర ఫోన్ ఉంటుందని మా అమ్మ వాళ్ళకి తెలుసు. అయితే నువ్వు అక్కడికి వెళ్ళింది మాట్లాడడానికే కదా అని చెప్పేసి మాట్లాడి ఉంటావు అది ఇది అని చెప్పేసి మా అమ్మ కొట్టింది. అదే అప్పుడు ఫస్ట్ టైం కొట్టడం, చంప మీదే కొట్టింది చేతనే అని చెప్పేసి ఇంకా బాగా ఏడుస్తూ ఉన్నాను నేను. ఇంకా అలాగా ఫ్రెండ్స్కి తెలియదు కాబట్టి అలా తెలిసిపోయింది, ఇలా తన దగ్గరికి వెళ్తుంది అని చెప్పేసరికి ఓకే తన దగ్గరికి మాట్లాడడానికి వెళ్తుంది అనుకుంటా, ఫోన్ ఉంది కదా అని చెప్పేసి నువ్వు మాట్లాడావా అది ఇది అంటే అవును మాట్లాడా అని చెప్పాను నేను. కొట్టేసింది మా అమ్మ. కొట్టేసి ఇంకా తిని నెంబర్ నోటెడ్ అయిపోయింది మా నాన్నకి, ఒకవేళ చేస్తుందేమో మళ్ళీ అని చెప్పేసి తినికి కాల్ చేశారంట. కాల్ చేసి చెప్పారు మాట్లాడుకో సరే అని చెప్పి మళ్ళీ తను మళ్ళీ 2-3 months గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ చేసింది. మళ్ళీ చేశాను. లేకపోతే మా అత్త వాళ్ళ ఫోన్ ఎవరిదైనా దొరికినా, లేకపోతే మా అమ్మ వాళ్ళ ఫోన్, అంతే ఫోన్ చేసేసేదాన్ని కాదు మాట్లాడడానికి. ఏమైనా చెప్పాలి అనుకున్నా, లేకపోతే ఏదైనా మిస్ అవుతున్నా, నేను బాగానే ఉన్నాను నువ్వు ఎలా ఉన్నావు బాగున్నావు కదా అని చెప్పేసి ఒక మెసేజ్ లాగా నేను చెప్పాలనుకుని మొత్తం ఒక మెసేజ్ చేసేసి టైప్ చేసేసి సెండ్ చేసేసి అమ్మయ్య చెప్పేసానులే అని చెప్పేసి అదొక ఫీల్తో ఉండేదాన్ని నేను. 1 month కైనా 2 months కైనా 3 months కైనా అలాగా ఎవరి ఫోన్ దొరికినా ఇంకా అలాగా చెప్పేస్తూ ఉండేదాన్ని నేను మెసేజ్ చేసి, ఫోన్ ఎక్కడ దొరుకుతుందేమో అని చెప్పేసి చూస్తూ ఉండేదాన్ని. అలా ఎక్కడ దొరికినా అలాగా ఫ్రెండ్స్దైనా రిలేటివ్స్దైనా అక్కదైనా ఎవరిదైనా అలా దొరికితే చేస్తూ ఉండేదాన్ని. అలా ఒకసారి మా అక్క ప్రెగ్నెంట్, బాబు పుట్టాడని చెప్పేసి రామని చెప్తే నన్ను కొన్ని డేస్ అక్కడ పెట్టుకుంటాను అని చెప్పారు. ఓకే అని చెప్పేసి అప్పుడు మా అక్క దగ్గర ఫోన్ ఉంది, ఓకే అని చెప్పేసి మాట్లాడవచ్చు అని అనుకున్నా. మా అక్క ఫోన్లో బ్యాలెన్స్ లేదు. చాలా అప్పుడు ఇంకా మిస్ అవుతూ ఉన్నాను. సరే ఓకే మాట్లాడవచ్చు అంటే ఇంకా తను కొంచెం నాతో మాట్లాడేవాడు కాదు సరిగ్గా. అంటే మా నాన్న చాలాసార్లు కాల్ చేసి నువ్వు మాట్లాడుకు, ఒకవేళ నువ్వు మాట్లాడితే నాకు చెప్పు, ఒకవేళ నీకు మెసేజ్ చేస్తే నాకు చెప్పు, మా అమ్మాయి నేను గద్దిస్తాను, నువ్వు మాట్లాడుకు, నువ్వు లేకపోతే సిమ్ తీసేసే అంటే సిమ్ తీసేలేను, నాకు ఎన్సీసీలో బ్యాంక్ మొత్తం దానికి కనెక్ట్ ఉన్నాయి కాబట్టి నేను ఎప్పటి నుంచి అదే సిమ్ వాడుతున్నాను. ఒక రోజు సిమ్ పోయినా కూడా మళ్ళీ అదే తీసుకున్నాను నేను. సో నేను తీయలేను, మీ అమ్మాయికి కావాలంటే చెప్తాను అని చెప్పి తను ఫోన్ చేసిన తర్వాత నార్మల్గా మాట్లాడి నాకు చెయ్యొద్దు అది అని చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళ డాడీ ఫోన్ చేశాడు. వాళ్ళ డాడీ ఫోన్ చేసి చేసిందా మళ్ళీ అంటే చేసింది అంకుల్ అని చెప్పా. సరే నేను చెప్తానని చెప్పేసి ఇంక పెట్టేసి మళ్ళీ తననేమో తిట్టినట్టు. ఏమన్నాడు మీ డాడీని? నాకు అప్పుడు ఏం చెప్పలేదు. అయితే నేను ఎప్పుడైనా మెసేజ్ చేస్తే తినికి నువ్వు చేసావని మీ నాన్నకి చెప్పేస్తాను అని బెదిరిస్తూ ఉండేవాడు. చెప్తే చెప్పుకో అని చెప్పేసి ఆయన మాట్లాడుతూనే ఉండేదాన్ని. ఎలా ఉన్నావు ఇష్టం లేదు మరి ఇష్టం లేదు కదా, ఇష్టం లేదని కాదు, అక్కడ వాళ్ళ నాన్న మాట్లాడిన ఆ బాధ నాకైతే అర్థమైంది. సో మనమే ఇప్పుడు సపోజ్ మన నాన్నే ఉంటారు, మన ఇంట్లోనే అలా జరిగితే నలుగురు ఏమనుకుంటారు, మన నాన్న వాళ్ళు బయట తిరిగే వాళ్ళు, సో వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇస్తారని చెప్పి ఆ వేళ ఆలోచించి నేను ఇంకా వద్దులే అని చెప్పి తనకి చెప్పా. అలా మరి ఎట్లా ఒప్పించారు మీరు?
అలా కొన్ని డేస్ అలాగే మాట్లాడుకుంటూ ఉన్నాము. అలాగా నేను కాలేజ్ జాయిన్ అయ్యాను, ఇంటర్. అక్కడ కాయిన్ బాక్స్ ఉంటుంది క్యాంటీన్లో. ఇంకా రోజు అంటే రోజు కాదు, రోజు వెళ్తూ ఉండేదాన్ని కాదు. అప్పుడప్పుడు మాట్లాడాలనిపించినప్పుడల్లా వెళ్తూ ఉండి కాల్ చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు నార్మల్గానే మాట్లాడేవాడు, ఇంకా అంత అవాయిడ్ చేసేవాడు కాదు. ఇంకా అలా మాట్లాడుతూ ఉండేవాళ్ళము. దాని తర్వాత కొన్ని డేస్ తర్వాత నేను మళ్ళీ కాల్ చేస్తున్నాను. కాల్ అస్సలు కలవట్లేదు. ఎన్నిసార్లు చేసినా చాలా డేస్ చేశాను, అయినా కలవలేదు. అయితే వీళ్ళ ఫ్రెండ్ నెంబర్ కూడా తెలుసు నాకు. అయితే ఆ అన్నకు చేసి, అన్న ఇలా బషీర్ నెంబర్ కలవట్లేదు, ఎక్కడున్నాడు బషీర్కి ఇస్తారా అని చెప్పి మాట్లాడుతూ ఉండేదాన్ని. నేను చేసినా కలవట్లేదు, వాడు ఎన్సీసీకి ఏమో వెళ్ళాడు అనుకుంటా, ఇంటి దగ్గర అయితే లేడు, అంటే వచ్చాక నాకు చేపించండి అని నేను చేస్తూనే ఉంటాను అని చెప్పాను. నెక్స్ట్ డే చేశాను, కలవలేదు. మళ్ళీ అన్నకు చేసి, అన్న వచ్చాడా అంటే రాలేదు. అలాగా 3 days 4 days ఆ అన్నకు చేసి అడిగాను. అయితే ఇంకా రాలేదు అంటే ఒక్కరోజేమో కలిస్తే కలుస్తుంది, లేకపోతే అప్పుడు హాస్టల్లో ఉన్నా కొన్ని డేస్. అలాగా హాస్టల్కి ఇంటికి ఫోన్ చేసుకోవడానికి ఫోన్ ఇస్తారు, కలిస్తే కలుస్తుంది లేకపోతే లేదని చెప్పి ఇంటికి కాల్ చేశాను, కలిసింది. ఏమైపోయావు ఇన్ని నెలలు, అసలు ఫోన్ కలవట్లేదు, సిమ్ తీసేసావా, ఏంటి అని అడిగితే, లేదు నిన్న సిమ్కి బ్యాలెన్స్ అయిపోయింది, ఇన్కమింగ్ కాల్స్ అవుట్ గోయింగ్ అన్నీ ఆగిపోయాయి, అందుకే నీకు కలవలేదు, నేను ఎన్సీసీకి వెళ్ళాను అని చెప్పాడు. ఓకే అమ్మయ్య మాట్లాడాను అని చెప్పి మళ్ళీ కొన్ని డేస్ అలాగే మాట్లాడుకున్నాము. ఓకే. మా నాన్నకి అయినా డౌటే, కాలేజ్లో కాయిన్ బాక్స్ ఉంది ఎలాగో మాట్లాడుతుందని తెలుసు వాళ్ళకి. ఎప్పుడు దొరికిపోతూనే ఉన్నా, మాట్లాడిన ప్రతిసారి దొరికిపోతూనే ఉన్నా. అలా కొన్ని డేస్ అలాగ మాట్లాడుకుంటూనే ఉన్నాము. హాస్టల్కి వెళ్ళాను కొన్ని డేస్, అక్కడ ఫోన్తో మళ్ళీ అలాగ మాట్లాడుకున్నాము. మళ్ళీ తర్వాత హాస్టల్ మానేశాను, నాకు ఫుడ్ అది పడక. ఇంకింటి దగ్గర అలాగా మళ్ళీ క్వశ్చన్ పేపర్స్ అనో లేకపోతే ఏదో సంథింగ్ అని చెప్పి మళ్ళీ ఫోన్ ఇస్తూ ఉండేవాళ్ళు. మళ్ళీ ఫోన్తో మా ఫ్రెండ్ నెంబర్ సేవ్ చేసుకొని, అది మా ఫ్రెండ్ నేమ్ సేవ్ చేసుకొని తినే నెంబర్తో చాట్ చేస్తూ ఉండేదాన్ని. అంటే మా ఫ్రెండ్ లాగా అది ఇది అని చెప్పి చాట్ చేస్తూ ఉండేదాన్ని. పేరు చూస్తే పావని అని అంటే పేరు ఉండేది, మా ఫ్రెండ్ నేమ్ ఉండేది. స్వాతి ఇప్పుడు పావని అలా మళ్ళీ మాట్లాడుకుంటూ ఉన్నాము. అయితే మళ్ళీ దొరికిపోయాను. మళ్ళీ ఫ్రెండ్ నెంబర్ సేవ్ చేసుకుంది ఇది, ఆ నెంబర్తో మా నాన్నకి నెంబర్ నోటెడే. ఆ నెంబర్ టైప్ చేస్తే పావని, మా నాన్నకి కూడా అది సెర్చ్ చేస్తే, ఇంటి నెంబర్ సెర్చ్ చేస్తే తన నేమ్ వచ్చింది. ఓకే ఇలా చాట్ చేస్తుంది అనుకుంటా అని చెప్పేసి మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ తిట్టారు. మళ్ళీ దొరికిపోయాను. అలా కొన్ని డేస్ మళ్ళీ అయిపోయింది. మళ్ళీ కాలేజ్కి వెళ్తే మళ్ళీ ఫ్రెండ్స్ ఫోన్తో అయినా అలాగైనా మళ్ళీ కొన్ని డేస్ మాట్లాడుతూనే ఉండేదాన్ని. అలా ఒక ఫోన్ వచ్చిన తర్వాత ఫస్ట్ వాట్సాప్లో చాట్ చేసుకున్నాం. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి షేర్ చాట్, దాని తర్వాత కామెంట్ బాక్స్, దాని తర్వాత పబ్జీలో కూడా చాట్ చేసుకున్నాం. అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ కొన్ని డేస్ మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఫోన్ గేమ్ కోసం అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి, తిను ఫ్రీ ఫైర్ ఏదో పబ్జీ ఏదో ఆడుతూ ఉంటారు. అయితే నేను కూడా ఆ ఐడి క్రియేట్ చేసుకుని, నీ ఐడి ఇవ్వు నాకు, మనం పబ్జీలో చాట్ చేసుకుందాము అని చెప్పేసి తిన ఐడి తీసుకొని నేను పబ్జీయో ఫ్రీ ఫైర్ ఏదో డౌన్లోడ్ చేసి అతని ఐడికి రిక్వెస్ట్ పెట్టి చాట్ చేసుకొని, మా నాన్న ఒకవేళ వస్తున్నారనుకో అది చాట్ పక్కకు తీసేసి గేమ్ ఏదో ఆడుతున్నట్లు ఇలా యాక్ట్ చేస్తూ ఉండేదాన్ని. అయినా మా నాన్నకి తెలుసు. తర్వాత అలా తెలిసింది. దాని తర్వాత ఇంకా గేమ్లో తెలియలేదు, అలాగ కవర్ చేసేసాం కాబట్టి. దాని తర్వాత యూట్యూబ్ తిన అకౌంట్లో తిని చూడాలనిపించినప్పుడు, లేకపోతే తిని ఏమైనా వీడియోస్ కాలేజ్లో డ్యాన్స్ చేసిన వీడియోస్ అలా పెట్టాడు, దాని కింద కూడా మాట్లాడాము, హాయ్ హలో అని చెప్పేసి అలా ఉన్నవి. జీమెయిల్లో కూడా చాట్ చేసాము, అలా తెలియకుండా ఉంటుంది అని చెప్పేసి. మొత్తానికి ఎట్లా తెలిసింది మీ ఇంట్లో, అసలు ఎట్లా ఒప్పుకున్నారు పెళ్లికి? అలాగా ఇప్పుడు ప్రతి 8 సంవత్సరాలు అలా మాట్లాడుతూనే ఉన్నాము, తెలుస్తూనే ఉంది. కానీ మిమ్మల్ని మాత్రం అసలు మరీ ఎక్కువ స్ట్రిక్ట్ గా ఎవరు కొట్టట్లే, అది చేయట్లే. నా సైడ్ నుంచి అయితే ఎవరికి తెలియదు, వాళ్ళ ఇంట్లో తెలియదు. మరి ఎప్పుడు తెలుసు మీ ఇంట్లో? మీ డాడీతో మాట్లాడచ్చు, లేదంటే ఇలా అవ్వట్లేదు అంటే ఎప్పుడు ఇంకా వాళ్ళు ఎంత చెప్తున్నా ఏం చెప్తున్నా మేము వినట్లేదు, నేను వినట్లా, మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎన్ని ఇయర్స్ అయినా తెలుస్తూనే ఉంది, మాట్లాడుతూనే ఉన్నాం. అలాగా ఒకసారి ఏమో తెలిసిపోయింది, మళ్ళీ వాట్సాప్లోనే తెలిసిపోతే ఇంకా ఇలా కాదు అని చెప్పేసి ఇంకా కేసు పెట్టేస్తాను తన మీద అని చెప్పేసి నాకు చెప్పారు. నువ్వు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి, వచ్చి ఇవ్వు, తను వస్తాడు, ఇంక తన లైఫే ఉండదు, నీ ఇష్టం ఆలోచించుకో, మర్చిపోతే మర్చిపో ఇప్పటితో, లేకపోతే కేసు పెట్టాము అని చెప్తే, లేదు నేను మర్చిపోను, నాకు తను కావాలి మీరు కావాలి అని ఇంకా అప్పుడు బాగా స్ట్రిక్ట్ అయిపోయింది ఇంట్లో. అలాగా చెప్పారు. అయితే అలా చెప్పిన తర్వాత నాకు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేసి, అంటే ఆ రోజు నైట్ అనమాట, ఆ రోజు కాకుండా
బ్యాక్ డే నైట్ అనమాట. మేమిద్దరం చాట్ చేసుకుంటా ఉన్నాం. సడన్గా అయితే తను మెసేజ్ రిప్లై ఇవ్వట్లేదు. ఇక అలాగా దొరికిపోయింది. ఎంత అవుతుంది, సడన్గా అయితే రిప్లై ఇవ్వట్లేదు. ఏమైంది అని చెప్పి 2-3 hours అయిపోయింది. అలానే ఆన్లైన్లో ఉంది. మళ్ళీ పొద్దున్న చూసినా కూడా ఆన్లైన్లోనే ఉంది, మెసేజ్ రావట్లేదు. అప్పుడు అర్థమైంది నాకు తెలిసిపోయినట్టుంది మళ్ళీ అని చెప్పి. సో అలాగైన తర్వాత ఆ రోజు ఏం మాట్లాడలేదు. మళ్ళీ ఈవినింగ్ కాల్ చేశారు నాకు. ఈవినింగ్ కాల్ చేస్తే ఈ విధంగా మేము మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాము, మీ నాన్నతో మాట్లాడించి ఇలా కుదరదు, మీరు ఎంత చేసినా ఇలానే చేస్తూ ఉంటారు, మీ డాడీతో మాట్లాడించు. సరే అని చెప్పిన తర్వాత నేను మాట్లాడిస్తాను, రేపు మాట్లాడిస్తాను అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే మా డాడీకి చెప్పాను అనమాట. ఫస్ట్ మా ఊర్లో అయితే ఒక స్టూడియో ఉండేది. అక్కడ ఇంటి దగ్గర నుంచి స్టూడియోకి వెళ్ళి మొత్తం క్లోజ్ చేసుకొని నైట్ వస్తూ ఉన్నాము. నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, ఆషిక్ అని చెప్పి ఒకడు. వాడికి ఏం చెప్పానంటే ఈరోజు మా డాడీకి ఇలా చెప్పాలరా అని చెప్పాను. వాడు ఉండేసి నేను, మా డాడీ, వాడు మా ఫ్రెండ్ నడుచుకొని వెళ్తా ఉన్నాం రోడ్ మీద. వాడు ఉండేసి అంకుల్ బషీర్ ఏదో చెప్పాలంట మీకు అన్నాడు. అబ్బాయి ఇది ఎప్పుడే చెప్పేస్తాడరా అని చెప్పేసి ఇంకా సరే ఏం చెప్పరా అని చెప్పిన తర్వాత ఈ విధంగా ఫలానా నేను ఇలా చాట్ చేస్తాను, అమ్మ చాలా మంచిది, పద్ధతిగా ఉంటుంది, మాట్లాడుతాను, మంచిగా మాట్లాడుతుంది అని చెప్పా. ఎందుకు టెన్షన్ పడుతున్నావు, నిదానంగా చెప్పి అన్నాడు మా డాడీ. సర్లే అని చెప్పిన తర్వాత వాళ్ళ డాడీ వాళ్ళు ఇలా చేసి ఇలా మాట్లాడారు, మీతో మాట్లాడాలంటున్నారు, మాట్లాడి మీరు ఒప్పించండి అని చెప్పా. ఒప్పించిన తర్వాత మాట్లాడతానులే అన్నారు. ఇమీడియట్గా మాట్లాడతానులే అని చెప్పారు. అలాగే దారిలో నడుచుకుంటూ వెళ్తే ఇన్ని రోజులు నువ్వు అలాగే ఎలా స్టార్ట్ చేసావు చెప్పాలి కదా నాకైనా అని చెప్పాడు. సరే అని చెప్పి ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి వాళ్ళ డాడీ ఫోన్ చేస్తే మాట్లాడిచ్చాయి. ఏమని మాట్లాడుకున్నారు వాళ్ళు మాట్లాడింది సీక్రెట్ అనమాట. మీకు తెలియదా? మాకు తెలుసు, అంటే తెలుసు, మాట్లాడుకున్నారు అని తెలుసు. ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు మాట్లాడుకున్నది అయితే మా డాడీ స్టూడియోకి వెళ్ళాడు. వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చేసి ఇక్కడికి బయటకు వెళ్ళారంట. వీళ్ళ నాన్న వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసుకుని మాట్లాడారు. తర్వాత మాట్లాడుకోవడం అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేశాడు మా డాడీ. ఫోన్ చేసి మరీ ఎక్కువ కాకుండా నార్మల్గా మాట్లాడుకోండి అంటే. అయితే దానికి ముందు ఏం జరిగిందంటే ఇలా కేసు పెట్టేస్తాను అది ఇది అని చెప్పి బాగా ఇంట్లో అదే ఫస్ట్ టైము బాగా వార్ జరిగింది. ఇంకా బాగా ఇంట్లో అందరూ ఏడవడం, నేను ఏడవడం ఫుల్ అయిపోయింది. అయితే అలా ఆ రోజు కేసు పెట్టాలి అది ఇది అంటే లేదు నేను రాను అని చెప్పేసి మా నాన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి అయితే కేసు పెట్టేస్తాను అని చెప్తే, అయితే అక్కడ వీళ్ళ ఊర్లో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారంట, వీళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారంట. అయితే అని చెప్పేసి వీళ్ళలాగే ఇంకొక ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉంటారు, ఓకే వాళ్ళేనేమో అని చెప్పేసి వీళ్ళ ఫ్రెండే వాళ్ళ అన్న తమ్ముళ్ళ ఫోటో చూపించారు. వీళ్ళేనా అంటే వీళ్ళు కాదని చెప్పారు. అయితే ఆ కానిస్టేబుల్తో నాకు ఫోన్ చేపించారు, అలా మాట్లాడకూడదమ్మా కేసు అవుతుంది, నీది కూడా తప్పే, నువ్వు ఇక్కడికి వస్తే నేను తిడతారు, అలా చాలా తిడతారు, మీ ఇద్దరు లైఫ్ పోతుంది అని చెప్పేసి చాలా చెప్పున్నాడు ఆయన. నేనేం పట్టించుకోలే, ఏం చెప్తున్నారులే అని చెప్పి పట్టించుకోలే. అయినా నేను రాను అని ఇంటికి వచ్చేసారు. తిడతారు అక్కడికి వస్తే, ఆయన నువ్వు రావాల్సిందే, నువ్వు మర్చిపోతా అంటే ఏంలా ఇక్కడ వదిలేద్దాం, లేకపోతే నువ్వు అక్కడికి వెళ్తే అతన్ని తిడతారు, నిన్ను తిడతారు, కొడతారు కూడా అయితే అని చెప్పేసి చెప్తా ఉన్నా. నేను రాను అని చెప్తున్నా పోలీస్ స్టేషన్కి. అయితే ఇంకొక మా నాన్న ఇంకా వచ్చేసి ఇంకొక అంకుల్ దగ్గరికి వెళ్ళి ఉన్నారు. ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు, నేను మా ఫ్రెండ్స్కి చెప్పలే, మా నాన్న వాళ్ళు ఎవరికి చెప్పలేదు. అప్పుడు ఇంకా ఒక అంకుల్ దగ్గరికి వెళ్ళి ఇలా చేస్తుంది, ఓకే మరి ఇలా పెడదామా కేసు అయితే అని చెప్పేసి ఆ అంకుల్ వచ్చారు నా దగ్గరికి. ఇలా చెప్పమ్మా, అది ఎక్కడో కదా వాళ్ళది, మన దగ్గరలో అయినా అనుకోవచ్చు, ఎక్కడో మీ అమ్మ వాళ్ళు భయపడేది అదే, వాళ్ళ ముస్లిం అనో ఇంకేదైనా కాదు, సరే మన పక్కన మన ఊరా అంటే ఇలా అయింది అంటే కాల్ చేస్తే వచ్చేయడానికి దగ్గర కాదు, 500 అన్ని కిలోమీటర్స్ ఉంటుంది, దూరం కదా అంతే ఆలోచిస్తున్నారు, భయం వేస్తుంది, ఎందుకు వదిలే, లేకపోతే ఇక్కడ ఎవరినైనా లవ్ చేస్తాము అని చెప్పారు. లేదు నేను మర్చిపోను, నాకు తను కావాలి, మా అమ్మ వాళ్ళు కావాలి అని చెప్తా ఉన్నాను అంకుల్కి కూడా. సరే నువ్వు ఇలా అయినవులే పోలీస్ స్టేషన్కి పదా అని చెప్పాను. నేను రాను. అంకుల్ పేరు ఏం పేరు? అంకుల్ పేరు నేను కూడా మర్చిపోయాను. సో అంకుల్ బెదిరియాలను పెట్టుకోనంట, ఇంటి పక్కన ఉన్న వాళ్ళను ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని లవ్ చేయమని ఇట్లా చెప్తాడు. పెద్దవాళ్ళు అంటే వాళ్ళ మైండ్ సెట్ అలానే ఉండదు, అలానే మరి ఘోరంగా అట్లా ఉండదు. అసలు ఏం లవ్ లేదు ఏం లేదు అనాలి నిజం చెప్పాలంటే. ఇంటి చుట్టుపక్కల పక్క వాళ్ళను పక్కూరు వాళ్ళని లవ్ చేయమంటాడు ఆయన. అంటే ఇది దూరము, అదే భయపడుతున్నారు మీ అమ్మ వాళ్ళు, కాల్ చేస్తే వచ్చేసే అంత దూరం అయినా పర్వాలేదు, చాలా దూరము అని చెప్పారు. అలా ఫన్నీగా అలా చెప్పారు ఆ అంకుల్, కావాలని ఏం కాదు, అలా చెప్పారు. అయితే నేను వినలేదు అని చెప్పే, సరే నువ్వు వినవలే కానీ సరే పోలీస్ స్టేషన్కి పదా, తను వస్తాడు, ఏదైతే అదైతుంది, లేకపోతే నేను అక్కడ నుంచే పంపించేస్తాం, మేము వెళ్ళి పెళ్లి చేసుకోండి అని చెప్పారు ఆ అంకుల్. పోలీస్ స్టేషన్ దగ్గర ఏదైతే అదైతుంది పదా అండి, నేను రాను అని చెప్పేశాను. అని చెప్తే ఎంత చెప్పినా వినట్లేదు ఆయన. మా అమ్మ వాళ్ళు కావాలి, వాళ్ళు కావాలని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఆ అంకుల్ వెళ్ళిపోయి ఉన్నారు.
తర్వాత మా అమ్మ వాళ్ళు నాకు బాగా తిట్టేస్తున్నారు. తిట్టేసి బయటకు వెళ్ళిపోతే మా అమ్మ వాళ్ళు నేను డోర్ వేసేసాను. డోర్ వేసేసి చీకట్ చేసుకుందాం అనుకున్నా నేను. యాక్టింగ్ అని ఏం కాదు, చాలా ఎమోషనల్ అయిపోయి ఫుల్ ఏడ్చేస్తున్నాను. ఇంకేం చేస్తున్నాను అర్థం కాలే. ఇంకా డోర్ వేసేసుకొని ఇంకా కట్ చేసుకుందాము హ్యాండ్ అని చెప్పి అనుకున్నాను. అనుకునేసరికి డోర్ వేసేసరికి మా అమ్మ వాళ్ళకి చాలా భయం వేసేసింది. ఒక సైడ్ ఇంకో తలుపు ఉంటుంది, ఆ తలుపుకి మా నాన్న పగలగొట్టేసి లోపలికి వచ్చేసారు. ఈ లోపు ఏం కట్ చేసుకోలేదు నేను, అలా కట్ చేసి బాగా ఏడ్చేసి డోర్ యాక్టింగ్ అని ఏం అనుకోలేదు, చాలా ఎమోషనల్ అయిపోయినా. ఇలా అంటున్నారు చస్తే చావు పోతే పో అని చెప్పారు అనేసి ఇంకా వాళ్ళు వినట్లేదు ఎంత చెప్పినా అని చెప్పేసి అలా బయటకు వచ్చి ఇలా కూర్చున్నారు. డోర్ వేసేసిన నేను, ఇంకా డోర్ వేసేసి కట్ చేసుకుందాం అని చెప్పి హ్యాండ్ అనుకుంటే మా అమ్మ నాన్న బాగా డోర్ కొట్టి నేను ఇలా వేయడం ఏంటి చూసేసారు అందరూ. చూసేసి భయంగా ఏడ్చుకుంటూ వచ్చేసి డోర్ తీ అని అరుస్తా ఉన్నారు, ఏడుస్తా ఉన్నారు. మా అమ్మ మా నాన్న మా తమ్ముడు అందరు మా తాత అందరు ఏడుస్తూ ఉన్నారు తీ అని. నేను కూడా ఏడ్చుకుంటా కట్ చేసేసుకుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చారని చెప్పేసి వేరే రూమ్లోకి వచ్చాను. అక్కడికి వచ్చేసరి తలుపు కొట్టేస్తూ ఉన్నారు. ఇటు పక్క పగల కొట్టేసి అయినా సరే పగల కొట్టేసే లోపు ఇది వచ్చేసి భయం వేసి నాకే ఇంకా ఇది వచ్చి డోర్ తీసేసాను. మా అమ్మ వచ్చి బాగా కొట్టేసింది నాకు, ఇంకా ఫుల్గా ఏడ్చేసినాము. మా నాన్న అయితే ఏడ్చుకుంటా పడిపోయినాడు, బాగా ఏడ్చేసాడు. నేనంటే చాలా ఇష్టం మా నాన్నకి. అలా ఏమైనా అయిపోయిందేమో అని చెప్పేసి బాగా ఏడ్చేసాడు మా నాన్న. అలా ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఫోన్ చేశారు మాకు, ఇలా అని చెప్పి బాగా అందరు ఏడ్చేస్తున్నాము. నేను అందరు ఫ్యామిలీ మొత్తం ఏడుస్తూ ఉన్నాం ఫుల్గా. బాగా ఏమైపోయిందా అని చెప్పేసి నాకు అందరు ఏడుస్తూ ఉన్నారు. మా తాతయ్య కూడా అందరు పడిపోయారు, అంతగా ఏడ్చేశారు. అలా అని చెప్పేసి మళ్ళీ అంకుల్ వచ్చారు. అంకుల్ వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు నాకు. ఇలా అమ్మ ముస్లిమ్స్లో చేసుకుంటా అంటున్నావు, నువ్వు ఇప్పుడు బొట్టు పెట్టుకున్నావు చూడు ఎంత బాగున్నావో, రేపు ఈ బొట్టు ఉండదు తీసేయమంటారు. మా ఇక్కడే ఒక ముస్లిం అమ్మాయిని హిందూ అబ్బాయి చేసుకున్నారు, తను బొట్టు పెట్టుకుంటుంది ఇప్పుడు, అలా మారాల్సి వస్తుంది నువ్వు కూడా అంటే ఏం పర్వాలేదు అని అంకుల్ చెప్తా ఉన్నాను. అయితే నేను చెప్పినా ఏం లేదు. అంకుల్ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత సరే అని చెప్పేసి తిన్న తర్వాత ఒక పని చేయి, నీకు 18 సంవత్సరాలు వచ్చే వరకు అలాగే మాట్లాడుతా అలాగే ఉండి ఇంట్లో సరే చదువుకుంటా ఉండు, మాట్లాడుకు. 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీ నాన్న వాళ్ళు అదే తనని చేసుకోవచ్చు, అప్పుడేం కాదు. ఇప్పుడంటే ప్రాబ్లం అవుతుంది. మీ నాన్నకి తనని మర్చిపోయా, ఇంకా తనని మాట్లాడను అని మీ నాన్నకి ఇలా చెప్పు అని అంటే, అలా చెప్పకూడదు కదా అంకుల్, మోసం చేసినట్టు కదా అని చెప్పినా నేను అంకుల్కి. ఆ అంకుల్ చాలా ఫీల్ అయిపోయినారు. ఇలా చెప్పింది అలా చెప్పదంట, మోసం చేసినట్టు అవుతుంది అని చెప్పింది. అలా మాట్లాడను అలా చెప్పను అని చెప్పింది అని అంటే ఓకే సరే ఆలోచిద్దాము అని చెప్పేసి ఇంకా తనకి కాల్ చేసి ఓకే మీ ఇంట్లో మాట్లాడించు మీ నాన్న వాళ్ళతో అని చెప్పి తినికి కాల్ చేసి చెప్పారు. అప్పుడు తిని వీళ్ళ నాన్నకి చెప్పి వీళ్ళ నాన్నతో మాట్లాడించారు. వేరే ఒప్పుకున్న తర్వాత ఎక్కువ మాట్లాడుకోకుండా చదువు మీద ఫోకస్ పెట్టి తక్కువ మాట్లాడుకుని అన్నారు. సరే అయిపోయిన తర్వాత సెకండ్ డే అయితే వీళ్ళ మా నాన్న వచ్చేసి అదేం కాదులేండి, ఇప్పుడు మనకి అందరూ ఇంపార్టెంట్ కాదుగా, మన పిల్లలే కదా ఇంపార్టెంట్, మనకి కులాలు మతాలు ఇవన్నీ ఎందుకు, మీకు ఇష్టమే మాకు ఇష్టమే, మన పిల్లలు హ్యాపీగా ఉంటేనే కదా మనకి కూడా కావాల్సింది, మాకైతే అదేం ఫీలింగ్ లేదు, మీ ఇష్టం, ఇంకా మాకైతే మేమైతే బాగా చూసుకుంటాము, మాకు కూడా ఇష్టమే అని చెప్పారు. ఓకే వీళ్ళ నాన్న మాట్లాడినవే మా అమ్మ వాళ్ళకి చాలా బాగా నచ్చిందంట. ఓకే మంచిగానే అనిపించింది, బాగానే మాట్లాడారు అని చెప్పి ఇంకా నేను టెన్షన్ ఫీల్ అయిపోతున్నా. అంటే మా అమ్మ నా దగ్గరికి వచ్చి సరే ఏం జరగాలో అదే జరుగుతుందిలే అంది. ఓకే నెగిటివ్గా ఉందా మా అమ్మ ఇది పాజిటివ్గా ఉందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను నేను. తర్వాత ఇంక వీళ్ళు మాట్లాడిన తర్వాత దగ్గరకు వచ్చి నాకు ఫోన్ ఇచ్చారు. ఫోన్ ఇచ్చి మాట్లాడుకోండి. దానికి మధ్యలో మా డాడీ ఒప్పుకున్నారు కదా. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ డే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడదాం రా అని చెప్పి తీసుకుని వెళ్ళాడు నన్ను. ఆయన వచ్చేసి వార్డెన్ అనమాట ఒక హాస్టల్లో, అంటే లాయర్స్ కూడా కొంచెం పరిచయం ఉంటారు. తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి ఎప్పటి నుంచి పరిచయం ఇది అది చెప్పిన తర్వాత మొత్తం చెప్పిన తర్వాత ఎలా పరిచయం అది అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి నీకేమైనా డబ్బులు ఇచ్చిందా లేదంటే ట్రాప్ చేస్తుందా అని చెప్పి కొన్ని క్వశ్చన్లు అడిగారు అనమాట. ఇలా చేస్తుందా లేదంటే నేను బ్లాక్మెయిల్ చేస్తుందా, నువ్వేమైనా డబ్బులు తీసుకున్నావు ఆ అమ్మాయి దగ్గర, లేదా అలా ఏం తీసుకోలేదు నేను చెప్పు, నువ్వు ఫోన్ ఉంటే చెప్పు, నేను ఫోన్ చేసి ఒక విజయవాడలోకి ఫోన్ చేశానంటే ఒక బెటర్ నేను మొత్తం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అది ఇది అని చెప్పిన తర్వాత అలా ఏం లేదు అమ్మాయి అంటే నాకు ఇష్టమే అని చెప్పిన తర్వాత సరే అని చెప్పి మాట్లాడుకోండి, ఎక్కువ మాట్లాడుకోవద్దు, వాళ్ళు ఎలాగ అనుకున్నారంటే తక్కువ మాట్లాడుతాను కొంచెం ఫోకస్ చదువు మీద పెడతారు కదా అని చెప్పి అలాగ అనుకుని సరే ఒప్పుకున్నారు. అలా మేము నార్మల్గా మాట్లాడుకుంటానే ఉన్నాం.
ఓకే వాళ్ళు ఏ వేలో ఒప్పుకున్నారు ఫస్ట్ ఓకే ఒప్పుకున్నారు బాగుంటే ఒకవేళ మ్యారేజ్ చేద్దాం అనుకున్నారు లేకపోతే ఇప్పుడు ఓకే అట్రాక్షన్ ఏమో మాట్లాడుకొని కొన్ని రోజులు మర్చిపోతారేమో అన్న వేలో తక్కువ మాట్లాడుకోండి అని చెప్పేసి ఇంకా వచ్చి ఇంకా ఆ అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను నేను అక్కడ నుంచి మా నాన్న వచ్చి ఎక్కించుకొచ్చేసి టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చేశారు నేను తినలేదు అయినా అలాగే సాడ్గా ఉన్నాను తిను ఒకటి మంచిది ఏదో మాట చెప్తాను తిను అని చెప్పేసి మా నాన్న రికార్డింగ్ వీళ్ళ నాన్నతో మాట్లాడించింది వినిపించారు అయితే వీళ్ళ నాన్న పేరేంది చాన్ భాష అని చెప్పారు అవునవును అని చెప్పాను నేను రికార్డ్ ఇంటా ఏంది ఇది నిజమేనా ఇలా మాట్లాడుతున్నారు నిజంగా నేను షాక్ అయిపోతున్నా ఓకే ఇంకా నాకు ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో అర్థం కాలేదు అని చెప్పేసి ఇంకా కొంచెం సేపు తర్వాత మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఏమో వచ్చేసి ఇంకా తక్కువ మాట్లాడుకోండి అని చెప్పేసి ఫోన్ ఇచ్చేసి ఇంకా ఏడకు తిను అని చెప్పేసి మా నాన్న మా అమ్మ వచ్చేసి ఇంకా చెప్పేసి వెళ్ళిపోయారు ఏంది మా అమ్మ వాళ్ళ ఏంది నాకు చెప్తున్నారు ఇది కళ నిజమా ఇంత కొట్టారు ఇంత జరిగింది ఏంది మా అమ్మ వాళ్ళు ఇస్తున్నారు మాట్లాడడానికి అని అనుకున్నా ఇంకా మా నాన్న బయటికి వెళ్ళిపోయినారు ఫోన్ ఇచ్చేసి ఇంకా మా అమ్మ ఇది నిజమేనా కళ లేకపోతే ఏమైనా నాకేం అర్థం కావట్లేదు మీరేనా ఒప్పుకుంది నిజంగా ఒప్పుకున్నారా నిజమేనా అసలు ఇది నిజమేనా అని ఊరికి అడుగుతూనే ఉన్నాను నిజమే లేదు తిను అని చెప్పేసి తక్కువ మాట్లాడుకోండి ఎక్కువ మాట్లాడుకోవద్దు చదువుకోండి ఇద్దరు అది ఇది అని చెప్పేసి అలా చెప్పారు ఇంక ఇంట్లో ఇంకా అలాగా అప్పుడు కొంచెం అలా మాట్లాడుకుంటూ ఉన్నాము మా నాన్న ఫోన్తోనే తర్వాత ఎప్పటికో ఏమో ఇంకా ఫోన్ తీసి ఇచ్చున్నారు అలాగా మాట్లాడుతూ కొన్ని డేస్ కొన్ని మంత్స్ అయిపోయిన తర్వాత ఓకే అప్పటి వరకు మేము కలుసుకోలేదు అసలు బయట ఇక్కడ లవ్లో కలుసుకోలేదు ఆయన అని చెప్పేసి ఒకసారి కూడా చూసుకోలే కలవలే ఏం లే ఓ సరే ఓకే అయితే వస్తాను అని చెప్పాడు ఓకే మా అమ్మ వాళ్ళకి చెప్తాను అంటే మా అమ్మ వాళ్ళని కూడా ఓకే రామని చెప్పు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ ఓకే రామను అని చెప్పారు అప్పుడు వచ్చేసి ఒక 5 days వచ్చేటప్పుడు నాకు ఎలా కనిపించింది అంటే ఇంత దూరం అవసరమా అలా కనిపించింది అంటే కొంచెం దూరం జర్నీ చేసిన తర్వాత ఇంత దూరం అవసరమా ఆయన ఇంత దూరం మరి అనుకున్నా మొత్తం చూడడానికి వెళ్ళాలా ఇప్పుడు అవసరమా అనుకున్నా అలాగ అనిపించింది ఒక స్ట్రెస్ లాగా అనిపించింది నాకు అంటే మార్నింగ్ నేను అక్కడ ట్రైన్ ఎక్కితే ఈవినింగ్ అయింది ఈవినింగ్ ఎక్కిన తర్వాత నేను మార్నింగ్ 6కి ఎక్కితే ట్రైన్ వాళ్ళ ఇంటికి వెళ్ళే లోపలికి 8 అయింది నైట్ 8 ఫుల్ స్ట్రెస్ అయింది నాకు సర్లే అని చెప్పి తను బయట నిలబడింది చూడంగానే మా పక్కూరు నుంచి పక్కూరికి వచ్చానా ఇంతేనా అనిపించింది ఆ స్ట్రెస్ మొత్తం వెళ్ళిపోయింది అసలు తర్వాత ఇంటికి వెళ్ళంగానే చూడంగానే లోపలికి రాన్నా తినే మాట్లాడాడు ఫస్ట్ ఓకే ఏమని ఇంట్లోకి రావచ్చారా అలా ఏం లే మా నాన్న వెళ్ళి తీసుకొని వచ్చారు తినని బైక్ లో నాన్న చూడంగానే నాకు టెన్షన్ వచ్చింది అనమాట ఫుల్ గా ఓకే స్పీడ్ గా వెళ్తున్నారు 80-90 స్పీడ్ లో వెళ్తున్నారు గ్లామర్ బండిలో ఇక్కడ తోసేస్తారేమో లేదా తీసుకుని వెళ్ళిపోతారేమో భయం వచ్చేసింది నాకు సరే అని చెప్పి ఏదైతే అది జరుగుతుందో చెప్పి కూర్చొని మన ఇంటికి వెళ్ళిన తర్వాత నేరుగా ఇంటికి తీసుకుని వెళ్తే చూడంగానే మొత్తం నార్మల్ అయింది ఓకే సో ఎట్లా చూసుకున్నారు నువ్వు ఇంటికి వెళ్ళంగానే అంటే 1 day ఉన్నావా లేకుంటే వెళ్ళిపోయినా 5 days ఉన్నా అక్కడ వీళ్ళ ఇంట్లో సో ఫస్ట్ డే ఎట్లా చూసుకున్నారు ఫస్ట్ డే అంటే నార్మల్ మంచిగానే చూసుకున్నారు కొంతమంది ఉంటారు వీళ్ళ ఇంట్లో తమ్ముడు అక్క ఎవరన్నా మా తమ్ముడు సో ఎంత ఉంటుంది ఏజ్ నాకన్నా 2 years చిన్న ఓకే ఎట్లా ఉంటుండే ఫస్ట్ డే వెళ్ళినప్పుడు మాట్లాడిండు వీళ్ళ తమ్ముడు ఫస్ట్ డే అంటే నేను వెళ్ళినప్పుడు అంటే పక్కన ఒక ఇల్లు కడతా ఉన్నారు దాని మీద కూర్చొని ఉన్నాడు ఫస్ట్ డే ఏం మాట్లాడలేదు వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ అయితే మాట్లాడింది బాబు ఇలా మా ఇల్లు ఇది ఇలా ఉంటాం మేము అని చెప్పి మంచిగానే మాట్లాడినారు సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ తమ్ముడు మాట్లాడాడు నార్మల్గా ఏమని నార్మల్గా తను బషీర్ అని పిలుస్తాడు ఎప్పుడో ఒకసారి పిలుస్తాడు బయటికి వెళ్ళడం మా తమ్ముడు మా నాన్న తిన్ను బండ్లో తిరగడం వాళ్ళు ఊరు చూపించడం అలా చేశారు మంచిగానే చూసుకున్నారు సో పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెట్టిర్రు అసలు పెళ్లి చేయాలని ఎందుకు అనుకున్నారు మీ ఇంట్లో వాళ్ళు అలా ఇంకా ఫస్ట్ టైం వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎలా కనిపించింది అంటే ఏదో ఒక లోకం నుంచి ఇంకో లోకంకి వచ్చినట్టు ఓకే అంటే వెళ్ళిన ఫస్ట్ డేలోనే ఫుల్ ఏడుపు వచ్చింది అనమాట నిద్ర లేవగానే ఫుల్గా ఏడ్ చేస్తా వాళ్ళ అమ్మని పిలిచాడంట ఏమైంది ఏమన్నా చేయిందా అమ్మాయికి ఏమైనా చేసేసారా ఏమైనా అయిందా అమ్మాయికి అని చెప్పేసి ఇలా చెయ్యి అడుగుని గట్టి పట్టేసుకుందంట ఫుల్గా ఏడుస్తున్నాడంట లేదు అమ్మాయిని మిస్ అవుతున్నాను గుర్తొస్తుంది అని చెప్తే పోరా అని చెప్పిందంట అలా మా అమ్మాయి చెప్పింది ఇన్ని సంవత్సరాలు కనీ పెంచి నా కోసం ఇప్పటిదాకా ఏడలేదు అమ్మాయి కోసం అప్పుడు కలిసి అంతా ఏడుస్తున్నావు ఒరే నాయనా అని మా అమ్మ. మీ ఇంట్లో ఎంతమంది? మా ఇంట్లో మా బ్రదరు, మా డాడీ, మా అమ్మ. తమ్ముడా అన్న? అన్న ఏం చేస్తాడు? అన్న కూడా ఇక్కడ జాబ్ చేస్తున్నాడు. మ్యారేజ్ అయిపోయిందా? మా అన్నది కూడా లవ్ మ్యారేజ్. మీ అన్నది కూడా లవ్ మ్యారేజ్? అంటే మీ లవ్ స్టార్ట్ అయినాక లేకుంటే అయిన తర్వాత? మాది ఫస్ట్.
సో మీది ఫస్ట్ మ్యారేజ్ అయిందా? అయిన తర్వాత మ్యారేజ్? అంటే మాది 9th అయింది, వాళ్ళది 27. 20. సో వాళ్ళు హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయి? లేదు, ముస్లిం. ఓకే. సో అయితే పెళ్లి ముహూర్తం ఎట్లా అనుకున్నారు, ఏమనుకున్నారు? అంటే వీళ్ళ అమ్మ నాన్న మీ ఇంటికి వచ్చారా లేకుండా మీ అమ్మ? వచ్చారు. అయితే అలాగా తిని ఫస్ట్ టైం వచ్చి వెళ్ళిన తర్వాత 2 months కి మా తాతయ్య చనిపోయారు. మా తాతయ్య చనిపోయిన తర్వాత మళ్ళీ తినికి అంటే ఇంకా బాగా తినితో బాగా క్లోజ్ అయిపోయారు మా పేరెంట్స్ కూడా. బాగా నేను రామను, కొంచెం నాకు కూడా ధైర్యంగా ఉంటది అని చెప్పేసి మా నాన్న ఫోన్ చేసి రామని చెప్పారు. ఇంటికి వచ్చి పని చేస్తుండేనా అది? ఓకే అని చెప్పేసి ధైర్యంగా ఉంటుంది రామని చెప్తే అంటే నేను తినికి కాల్ చేసి చెప్పాను, ఇలా రామని చెప్పారు అని చెప్పి. మా నాన్న కూడా కాల్ చేసి చెప్పాడు. అలా మా తాతయ్య మార్నింగ్ చనిపోయారు, నైట్ కల్లా వచ్చేసాడు తిను. మా తాతయ్య చనిపోయేది చేస్తారు కదా పెద్ద రోజేమో, అప్పటి వరకు ఉన్నాడు. అంటే బయట పక్కల వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు కదా. అయితే మేము మా నాన్న వాళ్ళకి భీమవరం ఫస్ట్ మా నాన్న వాళ్ళది, అక్కడ చుట్టాలు మాకు, ఆ చుట్టాల అబ్బాయి అని చెప్పేసి చెప్పారు అందరు, చుట్టుపక్కల వాళ్ళందరికీ. అందరికి ఈ విషయం ఎవరికి తెలియదు. ఓకే. అలా అని చెప్పారు. మా చుట్టాల అబ్బాయే మేనమామ కొడుకో ఏమో చెప్పారు. అందరికి అలాగే చెప్పారు. ఫస్ట్ టైం వచ్చాడు కదా, అందుకే చనిపోయాడు కదా, వాళ్ళ తాతయ్య కదా, అబ్బాయి అంటే ఇష్టము, అందుకే రామన్నాము అని చెప్పేసి అన్ని డేస్ కూడా అందుకనే ఉండమన్నారు. అక్కడ వచ్చిన వాళ్ళంతా మీ డాడీ రాలేదా అని అడుగుతున్నారు. అంటే మా తాతయ్యకి రిలేటివ్స్ అని చెప్పేసి అలా అడిగారు అందరూ. ఓకే, అందరికి తెలిసే ఉంటదిలే, అందరికి ఏం ఎవరికి తెలీదు, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరికి చావుకు వీళ్ళ నాన్న వీళ్ళ అమ్మ వాళ్ళు రాలేదా? రాలేదు. ఓకే, రాలేదు, తినొక్కడే వచ్చారు. ఎప్పుడు వచ్చారు వీళ్ళ అమ్మ నాన్న? వీళ్ళ అమ్మ నాన్న ఎంగేజ్మెంట్ రోజు వచ్చారు. ఫస్ట్ మాట్లాడేసుకున్నారు ఫోన్ లో ఎంగేజ్మెంట్. అయితే ఇంకా అది అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు, తిని వెళ్ళిపోయాడు. ఇంకా అయిపోయిన తర్వాత మేము హైదరాబాద్కి వచ్చేసాము. హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కి ఒకసారి ఏమో వచ్చాడు. అలాగా 1 year ఏమో అయిపోయింది. మా తాతయ్య హైదరాబాద్కి ఎందుకు వచ్చారు? అదే మా తాతయ్య చనిపోయారు, ఇంట్లో ఉండకూడదు, ఇంట్లో చనిపోయారు అనేదో చెప్పారు అని చెప్పేసి. మా నాన్న కూడా చాలా ఇష్టం, మా నాన్నకి కూడా ఎవరు లేరు అలా అని చెప్పేసి మా తాతయ్య చాలా లోన్లీ అయిపోయారు అని చెప్పి, సరే హైదరాబాద్కి వస్తాము, ఆ ఇంట్లో చాలా గుర్తొస్తున్నాడు అని చెప్పేసి హైదరాబాద్కి వచ్చాము. అలాగా వచ్చేసిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ తిని వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. అలాగా కొన్ని రోజులు అలా మాట్లాడుతూ ఇంకా సరే ఓకే 1 year అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత 1 year అయిపోయింది. తిని అయిపోయిన తర్వాత ఏమో చెప్తున్నా, ఎంగేజ్మెంట్ అయిపోయింది. అప్పుడు ఒక 2-3 months మేమైతే చేసేసుకుందాం మనకి, ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ ఇబ్బంది ఉంది, కొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యాం కాబట్టి లాంగ్ దూరం ఉండలేమని చెప్పేసి తొందరగా మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం. అక్కడికి వచ్చిన తర్వాత అందరూ అప్పుడే ఎందుకు, మీకు ఇంకా స్టడీ కూడా కంప్లీట్ అవ్వలేదు, స్టడీ 6 months ఏమో ఉంది ఇంకా, స్టడీ కంప్లీట్ చేసుకోండి, జాబ్ చేసుకున్న తర్వాత మంచి సాలరీ, మంచిగా చూసుకోవడానికి ఇల్లు అవన్నీ ఉంటాయి కదా, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, జాబ్ వచ్చిన తర్వాత చేసుకోండి అన్నారు. సరే అని చెప్పి మేము కుదరదు ఒప్పుకున్నాము. లాస్ట్కి జాబ్ వచ్చిన తర్వాత చేసుకుంటామని చెప్పి అలాగ 1 year గ్యాప్ వచ్చింది మధ్యలో. 1 year గ్యాప్ వచ్చిన తర్వాత నేను జాబ్లో జాయిన్ అయ్యాను. తర్వాత ఒక డేట్ చూసుకొని హైదరాబాద్కి వచ్చాడు. ఇంకా హైదరాబాద్కి వచ్చి జాబ్ చూసుకున్నాడు. జాబ్ చూసుకొని 3 months 2 months చేశాడు. ఓకే ఇంకా మ్యారేజ్ చేద్దాము అని చెప్పేసి అనుకొని ఇంకా మ్యారేజ్ ఫిక్స్ చేశారు డేట్. ఓకే, సో అంటే ఈ మ్యారేజ్ దగ్గరికి వచ్చినప్పుడు, ఎంగేజ్మెంట్ అయినప్పుడు అంటే ఎవరి సాంప్రదాయం ప్రకారం ఎంగేజ్మెంట్ అవ్వాలనుకున్నారు, పెళ్ళి ఎవరి సాంప్రదాయం ప్రకారం అవ్వాలనుకున్నారు, అసలు ఏం జరిగింది, ఏం మాట్లాడుకున్నారు ఇంట్లో? అయితే వచ్చేసి ఇంకా అప్పుడే ఎందుకు ఎంగేజ్మెంట్ ఎందుకు, అప్పుడే మ్యారేజ్ ఎందుకు, ఇంకా వాడు ఇంకా చదువుకోలేదు కదా, ఎలా చూసుకుంటాడు, అప్పుడే చదువుకుంటున్నాడు, ఎలా చూసుకుంటాడు ఏమి అని వాళ్ళ రిలేటివ్స్ చెప్పారు. ఓకే అని చెప్పేసి అనుకొని ఇంకా సరే పోస్ట్ పోన్ చేశారు దాన్ని. ఇంకా ఎంగేజ్మెంట్ కూడా మేము వేరేలా అనుకున్నాం, అంటే కొంచెం గ్రాండ్గా అనుకున్నాం, అది కూడా కొంచెం మామూలుగా అయిపోయింది. వీళ్ళ వేలోనే చేశారు ఎంగేజ్మెంట్ కూడా, అంటే కూర్చోపెట్టి ఏదో చేస్తారు, బట్టలు ఏదో పెట్టి ఏదో చేశారు, అలా సింపుల్గా చేసేసారు, అయిపోయింది. ఇంకా మ్యారేజ్ వచ్చేసి మా ఇంటి దగ్గర పెళ్లి కూతుర్ని చేస్తారు, ప్రధానం ఏదో చెప్పారు, అది మేము చేసాము. ఇవాళ రోజున 7th చేశారు. 7th మేమేం చేస్తామో అన్నీ చేసేసి 7th night వెళ్ళాను. వీళ్ళ ఊరికి పంపించాలి అని చెప్పారు. వీళ్ళు ఒక 1 day ముందు రావాలి మ్యారేజ్ కన్నా, మేమేమో చేయాలి, ఏదో స్నానాలు ఏదో ఉంటాయి అని చెప్పారు. అని చెప్పేసి 8th వీళ్ళ ఊరు వెళ్ళాను. ఫస్ట్ టైం కదా అప్పుడు? ఫస్ట్ టైం. 8th వీళ్ళ ఊరు వెళ్ళాను. ఆ రోజు ఏదో చేశారు, ఏదో పసుపు ఏదో పెట్టి తినికి నాకు ఏదో చేశారు. 9th మ్యారేజ్. ఓకే, సో 7th రసం చేసిరు? 7th కాదు, 7th ప్రతానం హిందూ సాంప్రదాయం మా దగ్గర.
8th వచ్చేసి వీళ్ళ దగ్గర ఇంటికి వెళ్ళిన సో రసం చేసిరు 8th 9th పెళ్లి చేసిరు సో పెళ్లి అంటే మన సాంప్రదాయం ప్రకారం ఎందుకు చేసుకోవాలి హిందూ సాంప్రదాయం ప్రకారం అంటే ఇంకా వాళ్ళు మా అమ్మ వాళ్ళే మాట్లాడుకున్నారు మొత్తం వాళ్ళే మాట్లాడుకొని మా అమ్మ వాళ్ళకి కూడా ఇష్టమైంది ఓకే ఇంకా ఓకే వాళ్ళ వైపు నుంచి కొంతమంది బంధువులు వాళ్ళందరూ ఒక 30 మెంబర్స్ వచ్చి మీరు అంటే మీ ఇంటి దగ్గర మీ అమ్మాయికి ఏం చేసుకుంటారో అది చేసుకోండి మ్యారేజ్ అయితే మేము ఇలా మా అబ్బాయికి ఎలా చేస్తామో అలా చేస్తాము అది మీరు అది చేయండి మా అబ్బాయికి ఇలా చేస్తాము మ్యారేజ్ ఇలా చేద్దామంటే ఓకే అని చెప్పారు మా అమ్మ వాళ్ళకి అది ఏం లేదు అలా ఇలాగా అని ఏం లేదు మేము మా అమ్మ వాళ్ళు చేయాల్సిన వేలో అమ్మాయి దగ్గర అమ్మాయికి చేశారు ప్రధానం ఇవన్నీ ఓకే అంటే మన సంప్రదాయం ప్రకారం ఇక్కడ చేసారు కదా పెళ్లి కూడా ఎందుకు చేయాల్సింది కదా ఎందుకు చేయలేదు ఏమో ఇంకా మా అమ్మ వాళ్ళు వీళ్ళ అమ్మ వాళ్ళు మాట్లాడుకున్నారు ఇంకా అదంతా మాకు ఏం తెలియదు ఓకే సరే పెళ్లి ఎట్లా జరిగింది అంటే పెళ్ళి షాదీ మందిర్ షాదీ మంజిల్ పెళ్లి కళ్యాణ మండపం అక్కడ అయితే అంటే చాలా దూరం మా ఊరు నుంచి వీళ్ళ ఊరికి కొంతమంది వచ్చారు మా అమ్మ వాళ్ళు మాకు కావాల్సిన వాళ్ళు కార్ తీసుకుని అక్కడ నుంచి కొంతమంది వచ్చారు అంతే పెళ్ళి ఇక్కడ జరిగిన తర్వాత వీళ్ళ సాంప్రదాయం ప్రకారం మ్యారేజ్ సైన్స్ చేయడం అని ఇలా అని చెప్పేసి ఫొటోస్ ఇవి ఇంతే ఇంకా వీళ్ళ ఇంటి దగ్గర ఇంకా దాని తర్వాత మ్యారేజ్ అయిన నెక్స్ట్ డే మళ్ళీ నేను మా అమ్మ బషీర్ మా ఇంటికి వచ్చేసాము 13th మా ఇంటి దగ్గర రిసెప్షన్ పెట్టుకున్నారు మా అమ్మ వాళ్ళు మళ్ళీ అందరికి అంటే అందరూ పెళ్ళికి రాలేకపోయారు చాలా దూరం అని చెప్పేసి మళ్ళీ మా అమ్మ వాళ్ళందరికీ చెప్పుకొని మా చుట్టాలందరికీ చెప్పుకొని మా ఇంటి దగ్గర మళ్ళీ వీళ్ళ అమ్మ వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళంతా కలిసి మళ్ళీ 13th మళ్ళీ మా ఇంటికి వచ్చారు మళ్ళీ అందరికి కలిపేసి మళ్ళీ ఫంక్షన్ పెట్టుకున్నాం అలా అయింది సో రిసెప్షన్ పెట్టుకున్నారు సో పెళ్లి ఎట్లా అనిపించింది వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఏం అనిపించలేదు నాకైతే నార్మల్ గానే పెళ్లిలాగా అనిపించిందా అంటే మన అన్ని చాలా వేరుగా ఉంటాయి మన 5-6 రోజుల పండుగ ఉంటుంది మెహందీ అనే ఇదన్నీ చాలా ఉంటాయి కాకపోతే వీళ్ళది అలా కాదు ఏమో రెండు అని చెప్పి కూర్చోబెట్టారు రెడీ చేశారు అంతే ఇంకా ఏమో కొంతమంది వచ్చారు సైన్ చేయించుకున్నారు అంతే కూర్చోబెట్టారు చైర్లో ఫొటోస్ దిగా అంతే పెళ్ళి అయిపోయింది అన్నారు అంటే కాళ్ళకి అత్త వచ్చి మెట్టెలు పెట్టి ఏదో తాళి వేసి అదంతే మొహానికి ఏదో కట్టి కూర్చోబెట్టారు అంటే ఏదో ఆకులతో ఏదో పువ్వులది కాదు ఏదో ఆకులతో ఏదో కట్టారు అది కట్టారు అది కాదు పువ్వులతో ఇట్లా కట్టేస్తారు పువ్వులు ఏం కాదు అది ఆకులతో కట్టారు అది సెహరా అంటారు దాన్ని అది కాదు అది అబ్బాయిలకి ఒకటే కడతారు వేరు ఉంటది అది నీకు కట్టిరా కట్టలే లేదు ఎందుకు కట్టలే నీకు నార్మల్ గా ముస్లిమ్స్ వేలో సెహరా అనేది కట్టరు కొంతమంది అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా కొంచెం ఉండదని ఇంకా ఎక్కువ చేసి చూపిస్తారు సో అలాంటి వాళ్ళు ఉంటే అలాగే ఎక్కువ పెడతాను అనమాట సెహరా వేయడం గుర్రం మీద ఊరేగింపడం అదంతా ఏం లేదు మాకు అదంతా ఏం లేదు సో ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ ఎట్లుంది అంటే పెళ్ళైన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరు నేను అడగలేదా ఏంది ముస్లిం అతన్ని పెళ్లి చేసుకుందంట అసలు ఇంకా మా చుట్టుపక్కల వాళ్ళందరే మా పెళ్లి చేసిందని చెప్పుకోవాలి ఎందుకంటే చుట్టాలకి చాలా మందికి నచ్చలేదు మా ఇంట్లో రాలేదు కూడా మ్యారేజ్కి అలా ఫోన్ చేసి నేను తిట్టడం కానీ ఎందుకు చేసుకున్నావు పెళ్లి తిట్టలేదు ఎవరు అంత ఛాన్స్ ఇవ్వను నేను మా అమ్మ వాళ్ళు ఇవ్వరు తిట్టలేదు ఎవరు అంటే పెళ్ళికి రాలేదు అంటే వెళ్ళి ఇంటి దగ్గరికి దూరం అది ఇది అని చెప్పారు అంతే ఇంకా అలాగా రిసెప్షన్కి వచ్చి వెళ్ళిపోయారు తర్వాత కాల్ చేశారు కాల్ చేయడం అలా ఇంకా తగ్గిపోయింది మాట్లాడడం కూడా తగ్గిపోయింది మా అమ్మ వాళ్ళతో కూడా తగ్గిపోయింది మా అమ్మ చాలా ఫీల్ అయిపోయింది అంటే మా అమ్మ వాళ్ళు ఎవరికి ఏదైనా ఫస్ట్ వాళ్ళే ఉంటారు చేయాలని చెప్పేసి అలాగా ప్రతి ఒక్కరికి ప్రతి దగ్గరికి వెళ్ళారు అలా మా విషయానికి వచ్చేసరికి ఎవరు రాలేదు ఏంది ఇలా జరిగింది అని చెప్పేసి మా అమ్మ వాళ్ళకి కూడా ఇంకా అందరి మీద హోప్స్ పోయాయి ఇంకా ఎవరికి ఇలాగా జరిగింది అంటే నువ్వు హిందువుని పెళ్లి చేసుకుంటే వస్తుండేమో అందరూ అంటే ఒక ముస్లింని పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఎవరు రాలేదు అనుకుంటున్నా మేబీ కాదు అదే రీజన్ అదే కదా హిందూ సాంప్రదాయం ప్రకారం నువ్వు పెళ్లి చూసానంటే రేరా అంటే అట్లా చేసుకోవాలనిపించలేదా చేసుకోనంటే ఇప్పుడు నేను విన్న పెళ్ళి ఒకటి వేరు మా వేలో జరుగుతున్న పెళ్ళి ఒక వేరు సో ప్రతి ఒక్కరికి ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటుంది సో నాకైతే ఇలా నచ్చింది కాబట్టి నేను
అలాగే ఓకే అనుకో. ఓకే డన్. అయితే నువ్వు 10th లోనే నీకు లవ్ అనేది తెలుసా? అసలు లవ్ అంటే ఏందో తెలుసా 10th లో? ఏమో ఇంకా తను నచ్చాడు కాదు, ఇంకేమో అప్పుడు ఈ కనెక్ట్ సినిమాలు చూస్తుండే నువ్వు? ఏదైనా సినిమా చూసినావా 10th లో అంత ఉన్నప్పుడు? సినిమాలు ఏం చూడలేదు ఏదో లవ్ మూవీ చూడలేదా? అంత ఏం నాకు ఐడియా లే. Okay. ఎందుకో మామూలుగా అంటే నేను ఎవరితో మాట్లాడాను, ఫ్రెండ్స్ కూడా తక్కువ నాకు, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కొంతమంది. అలాగా ఒక వ్యక్తి మన పైన కేర్ చూపిస్తూ చాలా కేర్ చూపిస్తూ ఉండేవాడు. ఫ్యామిలీ తర్వాత తనతో కొంచెం ఎక్కువ మాట్లాడుతూ ఉండేదాన్ని, ఫ్రెండ్స్ కూడా తక్కువ కాబట్టి ఎందుకో కనెక్ట్ అయిపోయాడు. మేబీ ఇంకా కొంతమందితో ఏమైనా మాట్లాడుంటే ఏమైనా జరిగి ఉండేదేమో. సో అలాగా తినొక్కటితోనే మాట్లాడాను అండ్ తినతో కనెక్ట్ అయిపోయాను, ఎక్కువ నచ్చాడు. సో అలాగా కనెక్ట్ అయిపోయాను. ఇంకా నువ్వు 10th లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు పెళ్ళి అయ్యేటప్పుడు కానీ ఇవి వినే ఉంటావు, లవ్ జిహాద్ అని అవి ఇవని. సో హైదరాబాద్ లోనే లవ్ చేసుకొని కుక్కర్ లో ఉడికించి అది చేసింది, కుక్కర్లో ఉడికించింది లవ్ జిహాద్ కాదనుకుంటా. కాదనుకుంటారా? ఓ క్లారిటీ ఉంది అయితే. లవ్ జిహాద్ ఏదో ఏది కాదో తెలుసు. సరే, లవ్ జిహాద్ ఎన్ని కేసులు అయినా చెప్పు. ఫ్రిడ్జ్ లో ముక్కలు కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి. అది నాకు అసలు తెలీదు. మేము వీడియో పెట్టినప్పుడు అందరు ఫ్రిడ్జ్ 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 అని చేస్తున్నాయి. ఏంది ఫ్రిడ్జ్ అని చేస్తున్నారు ఫ్రిడ్జ్ అని చెప్పిరా? అందరు కామెంట్స్ మొత్తం ఫ్రిడ్జ్ 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 సూట్ కేసు కుక్కర్ ఇలా పెడుతున్నారు. ఎందుకు ఇలా పెడుతున్నారు ఏం నాకు అర్థం కాలేదు, అసలు నాకు తెలీదు. అంటే తిని చెప్పాడు ఇలాగా ఒక అబ్బాయి ఇలాగా తెలుసు అని చెప్పాడు, ఇలా చేశారు. అందుకనే అది న్యూస్ చాలా స్ప్రెడ్ అయిపోయింది. అందుకని అందరూ ఇలా అనుకుంటున్నారు. అండ్ కేరళ స్టోరీ ఏదో వచ్చింది కదా, అది కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు అలాగా అని చెప్పి నెగిటివ్గా అనుకుంటున్నారు అందరూ. ఎక్కువ మంది ఎలా నమ్ముతారు అంటే ఏదైతే ట్రెండింగ్ ఉంటుందో అది నిజమైన అబద్ధం ఇంక దాని మీదే వెళ్తా ఉంటారు. కానీ అంటే ఇట్లాంటివి నిజంగా జరిగినాయి. యాజ్ ఏ ముస్లిం అబ్బాయిగా నువ్వు నిజం చెప్పు, ఇట్లాంటివి జరిగినాయి అంటే నేను నిన్ను తప్పు పడట్లే, అంటే తప్పు అని నేను అనట్లే నిన్ను. బట్ నేను నార్మల్గా ఏమంటున్నా అంటే ఇది ఒక అంటే ఇప్పుడు కేరళలో జరిగింది, ఒక ముస్లిం అతను ఇట్లా లవ్ చేసుకొని లవ్ జిహాద్ అని చెప్పేసి ఇది చేసి ఇట్లా చేసిండని చెప్పేసి, అంటే ఇది విన్నప్పుడు అంటే ఇట్లా అందరు నిన్ను అనుకుంటారని అనుకున్నావా పెళ్లి చేసుకున్న తర్వాత? నేను అనుకోలేదు కాబట్టి వాళ్ళు అలా అనుకున్నారు మరి. ఓకే, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా లవ్ జిహాద్. అసలు లవ్ జిహాద్ అంటే నా ఓటు కూడా నాకు తెలియదు. ఇంకా నా అంటే లవ్ జిహాద్ అంటే కూడా నీకు తెలియదు? అసలు తెలియదు అసలు. ఓకే, లవ్ జిహాద్ ఇలా ఉండి సెర్చ్ చేసి చూసి అసలు లవ్ జిహాద్ అంటే ఏంది సెర్చ్ చేసి చూసిన తర్వాత ఇలాగా కన్వర్ట్ చేసేసి మార్పిచ్చేసి వేరే దగ్గర తీసుకుని వెళ్ళి సో అలా చేస్తారు కదా, అప్పుడు అర్థమైంది నాకు ఇది లవ్ జిహాద్ అని. ఓకే, అయితే బషీర్ నేను ఒక క్వశ్చన్ అడుగుతా, నువ్వు ఖురాన్ చదివినా? ఖురాన్ చదివినా అంటే ఎక్కువ మంది మ్యాక్సిమం చదివి ఉండరు. నువ్వు చదివినావా లేదా? మ్యాక్సిమం అందరి గురించి కాదు, నీ గురించి చెప్పు. చదవలేదు ఖురాన్ చదవలేదు. భగవద్గీత అంటే ఇప్పుడు ఎక్కువ మంది ఎలా చూస్తారంటే ఎవరు చదివే వాళ్ళు ఉండరు ఈ జనరేషన్ లో. ఎక్కువ మంది యూట్యూబ్ లో చూసి నేర్చుకోవడం తెలుసుకోవడం ఉంటారు. సో యూట్యూబ్ లో నుంచి నేను మసీద్కి వెళ్తా ఉంటా, అక్కడ వాళ్ళు డైలీ ఖురాన్ చదవడం హదీసులు చదవడం అదంతా వింటా ఉంటా. ఇంకా అలాగ అర్థమవుతా ఉంటాయి వీళ్ళు అలా అలా అర్థమవుతా ఉంటాయి. ఓకే, అంటే ఖురాన్లో అంటే వేరే మతస్థులను గౌరవించొద్దు, సో వాళ్ళను ముస్లింలోకి కన్వర్ట్ చేయాలని ఉంటుందా? అలా ఉండదు. ఉండదు. ఓకే, వేరే వాళ్ళని రెస్పెక్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి రెస్పెక్ట్ చేయకపోతే వాళ్ళు మనల్ని తిడతారు. సో వాళ్ళని కూడా రెస్పెక్ట్ చేయండి అని ఉంటుంది, కానీ వాళ్ళని ఇలా చేయండి వాళ్ళని మార్పిచ్చేయండి అలా ఏమి ఉండదు. ఓకే, సో మొత్తానికి అయితే ఇప్పుడు నువ్వు భార్గవిని అయితే కన్వర్ట్ చేసినావు కదా ముస్లింకి. కన్వర్ట్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక భార్య అనేది భర్త వేలో ఉంటేనే లైఫ్ అనేది మంచిగా సాగుతుంది. లేదు వేరే ఇప్పుడు ఒక సైకిల్ ఉంటది, ఒకదానికి చిన్న చక్రం ఒకదానికి పెద్ద చక్రం ఉంటే దాని రూట్ దాని లైఫ్ ఒక వేరే సపరేట్ ఉంటది. సో అలా బ్యాలెన్స్ ఉండదు కాబట్టి మేము ఒకటే దాంట్లో ఉండాలని చెప్తా. ఇప్పుడు నువ్వు నీ చక్రాలు అది చెప్తాను, నువ్వు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. ఒక పెద్ద చక్రం ఒక చిన్న చక్రం అట్లా ఉండొద్దు అని అంటున్నావు, అవునా? సో పెద్ద చక్రం నువ్వు, చిన్న చక్రం ఏమైనా? అలా ఏం లేదు, నేను అక్కడ చూపిస్తున్నాను అనమాట ఏమని, ఇలా ఉంటే ఇలా ఉంటది. సో ఒకటే దాని మీద ఉంటే ఏదైనా కరెక్ట్గా ఉంటుంది. సో భార్య భర్తలు ఇద్దరు సమానంగా ఉండాలంటావు, అంతేనా? సో మీ అత్తమ్మ మామయ్య నేను ఎట్లా చూసుకుంటారు? బాగా చూసుకుంటారు. రోజు మాట్లాడుతూనే ఉంటాం, వీడియో కాల్స్ అలాగ రోజు కాల్ చేస్తాను. నేను చేయకపోయినా మా మామ కాల్ చేస్తారు, మామీ కాల్ చేస్తూనే ఉంటారు. ఓకే, సో కింద నీకు కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా మీ వీడియోస్కి, మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది సర్లే నార్మల్గా ఇన్స్టాగ్రామ్ లో అయితే అసలు కామెంట్స్ అసలు పట్టించుకోము. కాదు నిన్ను అంటారు కదా ఇప్పుడు నువ్వు లవ్ జిహాదే నువ్వు ఏమైనా అవన్నీ పట్టించుకో, అసలు పట్టించుకో. అది పట్టించుకుంటే ఇంకా మన మైండ్ లోనే ఏదో టెన్షన్ వస్తుంది, ఇంకా మనం లోన్లీ ఫీల్ అయిపోవాలి, సాడ్ గా ఫీల్ అవ్వాలి. ఇది అంతా ఎందుకు పట్టించుకోవడం? ఇంకా కామెంట్స్ వస్తూ ఉంటాయి, కొన్ని నచ్చనివి ఏమైనా ఉంటే డిలీట్ చేసేయడం,
ఇంకా కామ్గా అలా ఉండడం అంతే. అవన్నీ పట్టించుకుంటే మనం వీడియోస్ కూడా తీయలేము, సోషల్ మీడియాలో కూడా ఉండలేము ఇంకా అని చెప్పి మేము ఎప్పుడు అలా పట్టించుకోలేదు ఇంకా. ఓకే. అంటే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా, అంటే బషీర్ అంటే ఏమనంటే మా హిందుస్థాన్ వాళ్ళందరూ ఇక్కడ ఉండాలి, హిందువుల ఇక్కడే ఉండాలి, ముస్లిం వాళ్ళందరూ వెళ్ళిపోవాలని ఇట్లా. సో ఇట్లాంటివి విన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, వీళ్ళకి అందరూ మనుషులే కదా, ఎందుకు ఇలాగ ఆలోచిస్తున్నారు? సో కొంతమంది ఉంటారు వాళ్ళ బుర్ర ఎలాగ ఉంటానంటే తప్పులానే చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళ బుర్ర అనేది మారదు. ఇక నెగిటివ్లోకి వెళ్ళారంటే ఇంక నెగిటివ్లోనే ఉంటారు. పక్కన వాడు ఎంత మంచి చేసినా కూడా ఫలానా వాడు వచ్చి వాళ్ళు నెగిటివ్ అన్నారంటే ఇంకా వాడినే నమ్ముతారు. అలా ఉంటారు కొంతమంది. మేము స్టార్టింగ్లో ఫస్ట్ ఒక ఇల్లు చూడడానికి వెళ్తే అక్కడ ఏం జరిగిందంటే, ఫస్ట్ ఇల్లు చూడడానికి వెళ్ళాము, నేను మా అంకులు తనైతే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళి ఇల్లు చూడాలంటే సరే రాండి నేను చూపిస్తాను అని చెప్పి ఒక ఆమె వచ్చింది, ఓనర్ ఉంటుంది, వచ్చి అడుగు లోపల పెట్టే ఏం పేర్లు మీద అంది. తను వచ్చేసి భార్గవి అంది, నేను వచ్చి బషీర్ అన్న. బషీర్ భార్గవి ఏంది, ఫస్ట్ రండి మీరు బయటికి రండి అని చెప్పింది. అలానే అంటే మా నాన్న చెప్పారు పేర్లు ఏంటి అంటే, మేము రూమ్ చూస్తూ ఉన్నాము, మా నాన్న చెప్పారు అంటే నేమ్స్ చెప్తే బషీర్ భార్గవి అంటే బషీర్ భార్గవిని అంటే అవును హిందూ ముస్లిం, మేము పేరెంట్స్ నొప్పుకొని మ్యారేజ్ కూడా చేసేసాము, రూమ్ చూసుకుంటున్నారు ఉండడానికి అని చెప్పారు. లేదు ఇవ్వను, బయటకు వచ్చేసేయండి, మీరు బయటకు వచ్చేయండి, రూమ్ ఇక్కడ మియాపూర్ దగ్గరలోనే అని అలా చెప్పారు. వచ్చేయండి ఫస్ట్ వెళ్ళిపోండి, మీకు ఇవ్వం మేము ఇల్లు అని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? మియాపూర్లో, హఫీజ్పేట్ దగ్గర. సో వాళ్ళకి తెలుసా ఇప్పుడు మీరు? తెలుసా అంటే వాళ్ళు ఉండరు ఇక్కడ. ఓకే. వాళ్ళతో కూడా మంచిగానే మాట్లాడతాం. బషీర్ అని తెలుసు, డైలీ వాళ్ళకి పేమెంట్ చేసేటప్పుడు మంచిగా ఏమన్నా ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి మేము తీసుకున్న వాళ్ళకి ముస్లిం అని కూడా చెప్పాము. మరి భరత్ అని చెప్పొచ్చు కదా, భరత్ ని వేసేయచ్చు కదా. అలా ఏం లేదు, అలా ఏం లేదు. చూసినా భరత్ అని పేరు పెట్టుకొని నీతో చాట్ చేసిండు, భరత్ అని ఇప్పుడు పేరు పెట్టుకోడంట. వాళ్ళమ్మ ఒక్కొక్కసారి భరత్ అనే పిలుస్తుంది. పిలుస్తుందా? భరత్ గారు అని పిలుస్తుంది వాళ్ళ. సో ఇప్పటి నుంచి నువ్వు చెప్పొచ్చు కదా భరత్ అని. మరి అమ్మ నాన్న ఏం చేస్తారు? మా నాన్న వచ్చేసి కాలేజ్లో ల్యాబ్ అసిస్టెంట్ లా ఉంటారు. ఓకే. మా అమ్మ వచ్చేసి హౌస్ వైఫ్, టైలరింగ్ కూడా చేస్తారు. ఓకే. అండ్ స్టూడియో అన్నావు? స్టూడియో మేము జస్ట్ పెట్టుకున్నాం, అంటే ఆ ఫీల్డ్ లో ఉన్నాడు మా నాన్న. ఓకే. స్టార్టింగ్ లో ఆ ఫీల్డ్ ఉండే, సరే అని చెప్పి స్టూడియో పెట్టాము. ఇంకా నేను మా నాన్న కూడా సేమ్ కాలేజ్లో వర్క్ చేస్తారు, మేము ఇద్దరు అక్కడికి వెళ్ళిపోతాం. ఇంకా స్టూడియో క్లోజ్ చేసేసాం. ఓకే. సో మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? అది మా నాన్న సూపర్వైజర్, అమ్మ ఇంట్లో. ఓకే. ఇంకా మొత్తం హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయారా? వెళ్తారా? ఏమో మేబీ అక్కడ ఇల్లు ఉంది, ఇక్కడే అనుకున్నాము. తమ్ముడికి కూడా ఇక్కడే కార్ షెడ్ ఓపెన్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఓకే. చూడాలి ఇంకా. సో పెళ్ళి 9th 1 year అవునా? సో 9th ఈ రోజే, సో 1 year అయింది. సో పెళ్లి రోజు శుభాకాంక్షలు మీ ఇద్దరికి. సో 1 year ఎట్లా గడిచింది, ఎట్లా అనిపించింది? అసలు అయిపోయిందా అప్పుడే 1 year అనిపిస్తుంది మాకు. ఓకే. సో మీ ఇద్దరి మధ్యలో ఏమైనా గొడవలు కానీ ఏమైనా చిన్న చిన్న గొడవలు అయితే ఏం లేవంటే ఇట్లా చూస్తుంటే గొడవలు వస్తాయండి. ఇంకా మ్యారేజ్ ఉన్నాక ఇంక చిన్న చిన్న గొడవలు అంటే పెద్ద పెద్ద కాదు, కూరలో ఉప్పు లేదు, అది లేదు, కారం లేదు, ఇలా లేదు, ఆర్డర్స్ పెట్టావు, అది ఇది వీడియో చేయలేదు, ఇలానే ఉంటది. చిన్న చిన్న 10-15 ఆర్డర్లు ఏంటి? 10-15 ఆర్డర్స్ ఏం రావు. ప్రమోషన్ చేయాలి నేను. అసలు అంటే ఇన్స్టాగ్రామ్ లో ఇలా రీల్స్ చేస్తే అక్కడ లింక్స్ వస్తాయి కదా, లింక్స్ వచ్చిన తర్వాత పేమెంట్స్ వస్తాయి, మనకి యూజ్ అవుతుందని చెప్పి ఆర్డర్లు పెడతా ఉంటుంది, మళ్ళీ రిటర్న్లు పెట్టేస్తుంది కొన్ని. ఓకే. సో ఆర్డర్లు పెడతా ఉంటుంది. దీనికి గొడవ అవుతా? ఎప్పుడైనా కొట్టిందా? ఇద్దరం కొట్టుకుంటాం నార్మల్ గా, ఫన్నీగా రోజు. సో మరి ఇక్కడ ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరు. మేము ఎక్కువ బయటకు వెళ్ళినా కూడా ఎవరితో అంతగా పరిచయం ఏమి ఉండదు. ఇప్పుడు నువ్వు ఏం వర్క్ చేస్తున్నావు? నేను గ్రాఫిక్ డిజైనర్లకు పనిచేస్తాను. ఓకే. అంటే వర్క్ ఫ్రమ్ హోమా? వెళ్తావా ఆఫీస్? వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఎక్కడ ఆఫీస్? కొండాపూర్లో. సో నువ్వు ముసాపేట నుంచి ఆఫీస్కి అక్కడికి వెళ్తావు? ఆఫీస్ పేట నుంచి. సో పక్క పక్కనే దగ్గరే. ఓకే. నువ్వు ఒక్క అమ్మే ఉంటావు ఇంట్లో? ఇంటికి వెళ్తా ఉంటావా అమ్మ వాళ్ళ ఇంటికి? మేము డైలీ వెళ్తూనే ఉంటాం అమ్మ వాళ్ళ ఇంటికి, తిని రాగానే డైలీ మా అమ్మ వాళ్ళు వస్తారు. సో మొన్న బక్రీద్ అయింది కదా, బక్రీద్ చేసుకురా? సో ఏం చేసారు బక్రీద్ రోజు? సో నువ్వేం చేసినావు బక్రీద్ రోజు? బక్రీద్ రోజు నేను చికెన్ పులావ్ చేసేసి పాయసం, వీళ్ళ అన్న వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు, జాబ్ ఇక్కడే, పిలిచి మేము అందరం సెలబ్రేట్ చేసుకొని తినేసి ఎంజాయ్ చేసాం బాగా. ఓకే. ఎంజాయ్ చేసారు బాగా. సో అంటే నువ్వు వెళ్తా ఉంటావా ఇక్కడ నమాజ్కి? ఓకే. సో ఉర్దూ వచ్చా? వచ్చు కదా ఉర్దూలో ఆమెకి ప్రపోజ్ చేసి, అంటే ఇన్ని రోజుల నుంచి నేను లవ్ చేస్తున్నది అని ఒక నిమిషం మాట్లాడు. ఉర్దూలో మాట్లాడు. ఇంట్లో తెలుగు మాట్లాడు. ఉర్దూ వచ్చు కదా? తెలుగులోనే మాట్లాడు. సో ఉర్దూలో 1 నిమిషం ఆమె గురించి మాట్లాడి ఆమెకు ప్రపోజ్ చేయి. 1 నిమిషం.
30 సెకండ్స్ ఎలా ఎలా మాట్లాడాలి 60 సెకండ్స్ ఎలా మాట్లాడాలంటున్నాను అంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ గురించి ఇంతగానో అది ఇది నువ్వంటే ఇది నువ్వంటే ఇది అని చెప్తావు కదా. సో అట్లా ఉర్దూలో చెప్పి ఆమెకు ప్రపోజ్ చేయి, నువ్వు తోపు తురుము అని అంటాం కదా. సో అట్లా నవ్వాస్తుంది బ్రో మధ్యలో. ఏం కాదు, మేము కళ్ళు మూసుకోవాలా? हमारे बाबा तुम्हारे अब्बा से बात कर को ऐसा सेट करते को मैं सोचा नहीं. మేము సెట్టింగే చేసేసిరా ఇంకా. సరే తెలుగులో మాట్లాడు, తెలుగులో ఇప్పుడు నువ్వు అది ఉర్దూలో ఏం చెప్పినావు తెలుగులో చెప్పు. నేను అసలు ఊహించుకోలేదు మన పెళ్ళి ఇలా జరుగుతుందని. మా అమ్మ నాన్న మీ అమ్మ నాన్న మాట్లాడుకుని మా పెళ్ళి ఇలాగ చేస్తారని, ఇంత లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ ఉన్నా కూడా కలుస్తాము ఇలా జరుగుతుందని కల్లో కూడా ఊహించుకోలేదు. మొత్తానికి అది జరిగింది, నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఓకే నువ్వు చెప్పు, నువ్వు ఏం చెప్తావు? నేనేం చెప్పను. కానీ నిజం చెప్తారా, ఆయన హిందీలో ఉర్దూలో మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడ్డావు. ఈడనేమో మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న ఇద్దరు మాట్లాడుకుని మన పెళ్లి చేస్తారని చెప్పేసి అనుకోలేదు, కానీ పెళ్ళి అయింది అన్నావు. అక్కడేం మాట్లాడినా తెలుసా, మీ నాన్న మా నాన్న ఇద్దరు సెట్ చేసిరన్నావు. అవునా? అంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళతో మాట్లాడి అలా అదే మాట్లాడాలనిపిస్తుంది. డిఫరెంట్ పీపుల్స్ ఉన్నప్పుడు కానీ ఎక్కువ తెలుగులో మాట్లాడి అది మర్చిపోతాం కూడా కదా ఒక్కోసారి ఉర్దూ. అలా ఏం లేదు, ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ తెలుగు అసలు యూస్ చేయండి. నీ ఫస్ట్ లాంగ్వేజ్ అయితే, సెకండ్ లాంగ్వేజ్ అయితే? ఫస్ట్ లాంగ్వేజ్ అంటే ఉర్దూ, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. తెలుగా? తెలుగు మీడియం నుంచి చదివింది కూడా. ఓకే. ఉర్దూ ఎన్నికల నుంచి రాస్తారు కదా? అవును. అది తినికి కూడా చదవడం రాదు. ఓకే, తనకి చదవడం రాదు అసలు అది. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది అనేది? డిగ్రీ ఇప్పుడు ప్రెసెంట్ డిగ్రీయా అయిపోయింది, అంటే డిస్కంటిన్యూ అయిపోయింది. డిస్కంటిన్యూ అయిపోయింది. 10th లో ఎప్పుడో పెళ్లి చేసుకుంటే ఇప్పటి వరకు మీద కొనసాగి అంటే డిగ్రీ కంప్లీట్ అయ్యే ఇయర్ కి మాకు మ్యారేజ్ అయింది. ఓకే, డిగ్రీలో మ్యారేజ్ అయింది. నువ్వేం చదువుకున్నావు? బీటెక్. సో అయిపోయిందా ఇప్పుడు మధ్యలో గోవిందనా? లేదు, కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్కి హైదరాబాద్ వచ్చి చూసుకొని 3 months అయిపోయాక జాబ్ మళ్ళీ కంటిన్యూ చేసుకొని మ్యారేజ్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ 1 year అయిపోయింది. ఓకే. సో వీడియోస్ చేస్తున్నారు, బాగుంది. సో ఫ్యూచర్లో మీ డ్రీమ్ ఏంది? ఏం అవ్వాలనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? డ్రీమ్ అంటే యూట్యూబ్లో కొంచెం మంచిగా సెట్ అవ్వాలి. మంచిగా సెట్ అయిన తర్వాత అందరిలాగా వెయిటింగ్ ప్రమోషన్ కాకుండా ఒక మంచి బిజినెస్ పెట్టుకోవాలి. అలాగే మేము కూడా గ్రో అవ్వాలి. మాకంటే తక్కువ ఉన్న వాళ్ళకి, అంటే ఇప్పుడు మేమైతే ఏ పొజిషన్లో ఉన్నామో మా అలాంటి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయాలి. మెయిన్ అదే మేము అనుకునేది. మీరు ఏ పొజిషన్లో ఉన్నారు? మంచిగా ఉన్నారు కదా? అంటే ఇంకొంచెం మేము హెల్ప్ లేదు. అంటే చాలా మంది ఫుడ్ లేక చాలా మంది అలా ఉంటారు కదా మెట్రోస్ దగ్గర, అలా వాళ్ళకి హెల్ప్ చేయాలి. యూట్యూబ్లో కొంచెం బాగా సెట్ అవుతే వాళ్ళందరికీ చూసుకోవాలని మెయిన్. దాని తర్వాత బిజినెస్ కూడా స్టార్ట్ చేయాలని. ఓకే, డన్. అంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు కాబట్టి ప్లస్ మా అమ్మ నాన్న మా పెళ్ళికి తెచ్చిన ఖర్చులు అప్పు చేశారా? ఓకే, అవి ఉంటాయి కదా, అవి కూడా కట్టాలి. మీరే కట్టాలా? మరి ఇంకెవరు కడతారు? వాళ్ళు కట్టలేదా? మీద మొత్తం ప్రెజర్ వేసేస్తే వాళ్ళు మన కోసం ఇంత చేసిన దానికి మనం వాళ్ళకి చేయకపోతే ఎలా? అంటే కడుతూనే ఉన్నారు, ఇప్పుడు కట్టకోకుండా ఆపరు కదా. ఓకే, సో కడతా ఉన్నారు అవి. ఓకే. సో ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. సో ప్లానింగ్ చేసుకున్నారు కదా ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని చెప్పి, పిల్లలు ఎంతమంది ఉండాలనుకున్నారు? ఏం లేదు అసలు, ఇంకా సెట్ అవ్వలేదు. ఓకే, డన్. సో బషీర్కి ఫ్యూచర్లో కూతురు పుడుతుంది. కూతురు హిందూ అబ్బాయిని లవ్ చేస్తుంది. బషీర్ పెళ్లి చేస్తాడా? కన్ఫర్మ్గా, డెఫినెట్లీ. మేము ఇది మా వీడియోస్లో కూడా చెప్పేసాం. ఓకే, పెళ్లి చేస్తాడు బషీర్. బషీర్ ఇప్పుడే బొట్టు పెట్టుకోవట్లేదు, హిందువులకు ఇచ్చి ఎట్లా పెళ్లి చేస్తాడు? లవ్ గురించి మేము చెప్పింది ఇది. మేము పేరెంట్స్ అవుతాం కదా అప్పుడు. ఇప్పుడు మా పేరెంట్స్ ని బాధ పెట్టడం అది వాళ్ళకి కంఫర్ట్ గా లేదు. అప్పుడు మేము కంఫర్ట్ గానే ఫీల్ అవుతాం. ఎందుకంటే మేము లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాము. ఆ లవ్ వాల్యూ మాకు తెలుస్తుంది కాబట్టి మాకు అలాంటి పట్టింపులు ఏమి ఉండవు. ఇప్పుడు వీళ్ళకంటే పట్టింపులు ఉంటాయి. పేరెంట్స్ కి కొంచెం అంత నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే మేము హిందూ ముస్లిమే కదా, మాకంత పట్టింపులు ఏమి మేము పట్టించుకోము. అంటే నేను ఏం చేంజ్ చేద్దామని చెప్పేసి అనుకోలేరా? భార్గవి నేమ్ చేంజ్ చేసాం. ఏం పేరు? బాను అని పెట్టారు. బాను బేగమా? బాను, ఉత్తి బాను అంతేనా? మా అమ్మ వాళ్ళు బాను అని పిలుస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తనని భార్గవి అని పిలుస్తారు. ఓకే. సో ఫైనల్ గా ఏమైనా కష్టాలు ఉన్నాయా మీకు? మంచిగానే ఉన్నారా? సూపర్ గా ఉన్నారా? ఫ్యామిలీస్ మొత్తం హ్యాపీ ఫుల్. సో బషీర్ కోసం నువ్వు ఒక సాంగ్ పాడు, సో భార్గవి కోసం నువ్వు ఒక పాట పాడు. ఓకేనా? స్టార్ట్. ఎవరు పాడతారు ఇద్దరిలో ఫస్ట్ పాట? సరే, పాడండి. నువ్వు పాడు. భార్గవి ఎప్పుడైనా కానీ అమ్మాయిలే ఫస్ట్ పాడు. ఏం సాంగ్ పాడాలి? నాకు సాంగ్స్ రావు. ఏదైనా ఒక డైలాగ్ అన్నా, ఏదైనా సాంగ్ అన్నా.
నేను ఒక డైలాగ్ చెప్తాను. అంటే మేము లవ్లో ఉన్నప్పుడు ఒక కొటేషన్ అయితే రాశాను తినికి. అది తిను చాలా ప్రాక్టీస్ చేశాడు. ప్రేమను ప్రేమతో ప్రేమిస్తే ప్రేమించబడిన ప్రేమ ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తుంది. మళ్ళీ ఒకసారి. ప్రేమను ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తే ప్రేమించబడిన ప్రేమ ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తుంది. ఓకే, నీకు అర్థమైందా? అర్థమైంది. చెప్పు నువ్వు ఒకసారి చెప్పదు. ప్రేమను ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తే ప్రేమ మళ్ళీ తిరిగి ప్రేమిస్తుంది. మీలాగా లవ్ చేసుకున్న ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు మీరు ఏం చెప్తారు? మేమేం చెప్తామంటే ఇలా లేచిపోయి చేసుకోవడం అలాగైతే చేయొద్దు. మన పేరెంట్స్ మమ్మల్ని ఎంతో కని పెంచి వాళ్ళకంటూ కొన్ని హోప్స్ ఉంటాయి, వాళ్ళు కూడా ఉండాలి. ప్లస్ మనం అనుకున్నది కూడా జరగాలంటే మీరు వాళ్ళని కూడా ఒప్పించుకొని చేసుకోండి. ఇలా వెళ్ళిపోయి చేసుకోవడం అది కరెక్ట్ కాదు. ఓకే, అంటే మీ గురించి చాలామంది ఇప్పుడు బ్యాడ్గా అనుకుంటారు, అంటే మీ బంధువులలో కానీ మీ బంధువులలో కానీ ఊరిలో కానీ. సో వాళ్ళందరికీ ఏం చెప్తారు? మ్యాక్సిమం మా సైడ్ అయితే ఎవరు అంతగా అనుకోవట్లేదు. అనుకున్న వాళ్ళు అనుకుంటానే ఉంటారు, వాళ్ళతో మనకు సంబంధం లేదు అనుకుని మేము అనుకుంటాం. అలాంటి గుర్తు. ఓకే, సో ఫైనల్గా సో పెళ్ళి చేసుకున్నారు, మంచిగా ఉండండి, మంచిగా బ్రతకండి, మంచిగా ఎదగండి, ఒక పొజిషన్లో ఉండండి. సో శివ స్టూడియోస్ త్రూ నేను ఇది కోరుకుంటున్నా. అంటే బయట ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి అందరూ ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా అనుకుంటారు. సో అట్లా కాకుండా మేము ఇది అని చెప్పేసి ఫ్యూచర్లో మీరు ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.